థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంత్రం. అందరూ ఎలా ఉన్నారండి? సూపర్. నేనే సూపర్ అంటున్నాను. క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే. ఇంపాక్ట్ లాగా వచ్చాక అందరూ సూపర్ గానే ఉంటారు. సో అందుకే క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాది. సో ఈ రోజు ఎన్నో రోజు అండి మనము ఏ రోజుకి వచ్చేసాం? ఈ రోజు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. ఈ రోజు మొత్తం మనము ఎలా అంటే చాట్ బాక్స్ యూజ్ చేద్దాం. సో డే 16 సూపర్ సార్, అమర్నాథ్ సార్. ఎస్, ఒక్కరే పెట్టారండి. ఫాస్ట్ 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 చాట్ బాక్స్. ఎస్ ఎస్, సూపర్ సూపర్ సూపర్. ముగ్గురే వచ్చాయి. ఎస్, సూపర్ అండి. ఉషారావు సార్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్. ముందుగా ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరం ఈ రోజు ఇక్కడ మీట్ అయ్యామంటే దాని అంతటి కారణమైన ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలో నేను ఒక కూలీ అంటూ మన వెనకాల ఉండి నడిపిస్తున్న రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెర్మల్ల సార్కి, బ్యాచ్ ఇన్ఛార్జ్ స్వాతి గారు, అలాగే కో ఇన్ఛార్జ్ సాయి కిరణ్ గారు, ఆల్ ద మెంటర్స్ అండి. మెంటర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఆల్రెడీ గైడ్ చేస్తున్నారు. సో మెంటర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇన్ఛార్జీలు ఉన్నారు, కో ఇన్ఛార్జీలు ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, మన ఫౌండర్ ఉన్నారు, రీజనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళందరి సేవల్ని అందుకోవడానికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఇంపాక్ట్ కుటుంబంలో అడుగుపెట్టిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాట్ బాక్స్ లో పెట్టొచ్చండి. మళ్ళీ మనం చాట్ బాక్స్ ను ఉపయోగించుకుందాం. ఎస్, టాపిక్ నేమ్. ఈ రోజు టాపిక్ నేమ్ పోస్టర్ మేకింగ్. సూపర్. ఒకరే పెట్టారు ఫాస్ట్ గా అండి. పోస్టర్ మేకింగ్, పోస్టర్ మేకింగ్. ఎస్ ఎస్ ఎస్. హౌ టు మేక్ పోస్టర్ మేకింగ్. సూపర్ సూపర్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే మాట్లాడుకుంటూ ఉందాము మనము చాట్ బాక్స్ ద్వారా. సెషన్ వింటూ చూస్తూ నేర్చుకుంటూ చాట్ బాక్స్ లో చాట్ చేసుకుందాం. సో ఈ పోస్టర్ మేకింగ్ మనము ఏ యాప్ లో, మీకు ఆల్రెడీ మేడం చెప్పుండొచ్చు, మనం ఏ యాప్ లో చేస్తున్నాం ఈ పోస్టర్ మేకింగ్ అనేది? క్యాన్వా. సూపర్ సూపర్. క్యాన్వా. ఎస్. అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారండి? చేసుకుంటే ఎస్ అని టైప్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు ఎస్ అని టైప్ చేయండి. చేసుకోలేని వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్విక్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎస్. అలాగే మరి ఈ క్యాన్వా పోస్టర్ మేకింగ్ ఫస్ట్ టైం అన్న వాళ్ళు ఎఫ్ అని టైప్ చేయండి. నేను ఎప్పుడు ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం ఈ రోజే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, అసలు నాకు ఏమీ తెలీదు అన్న వాళ్ళు ఎఫ్ అని టైప్ చేయండి. ఓ సూపర్, చాలా మంది ఉన్నారు. ఎస్. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మరి అవసరం అంటారా? పోస్టర్ మేకింగ్ అవసరం అంటారా? ఎస్ ఎస్. అవసరం ఉంటేనే కదా ఈ సెషన్ పెట్టేది అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎస్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మరి మీరు నాకందరూ మీరందరూ నాకు కొత్త, నేను మీకు కొత్త. సో మరి మీరు ఎక్కడ, ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చారు? టీచర్స్ ఉన్నారా, హోమ్ మేకర్స్ ఉన్నారా, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారా, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా, ఎలా ఉన్నారు, ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? టీచర్. ఎస్ ఎస్, టీచర్. స్టూడెంట్. సూపర్, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎస్. బిజినెస్, హోమ్ మేకర్, స్టూడెంట్స్, లెక్చరర్, హోమ్ మేకర్, అడ్వకేట్. ఓ సూపర్. ఎల్ఐసి. ఓ ఎల్ఐసి వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, సూపర్. రఘు సార్. స్టూడెంట్, బేగం, లెక్చరర్, ఎల్ఐసి. సూపర్ 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 అండి, సూపర్. సో నేను అడగడానికి రీజన్ ఏంటంటే మీకు ఈ పోస్టర్స్ ని ఎలా, ఓ ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే అరవింద్ సార్ కి క్యాన్వా అవసరం లేదేమో అనుకుంటా. ఐఎమ్ రైట్ సార్? అరవింద్ సార్ హోమ్ మేకర్. ఎస్. ప్రింటింగ్. ఓ సుభాష్ సార్ ప్రింటింగ్. సూపర్. సో మరి ఆలస్యం చేయకుండా మనం సెషన్ లోకి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మనకి 8:12 అవుతుంది. సో ఈ రోజు సెషన్ వచ్చేసి కొంచెం టెక్నికల్ కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. సో పేషెన్సీతో వెయిట్ చేయండి. సో మనం వెళ్ళిపోదాం సెషన్ లోకి. సందీప్ కుమార్ సార్ ఎలా ఉన్నారు సార్? ఎస్, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో ఎవరో పొలిటీషియన్ అని పెట్టారు. ఆ, ఓ కుసుమ విజయ. ఎస్. సో
డూ యూ సజెస్ట్ టు అస్ మేక్ నోట్ ఫ్రమ్? ఎస్, సూపర్. సో పోస్టర్ మేకింగ్ మీకు క్యాన్వా యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఈజీ అయిపోయిందని ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే క్లియర్? మీకు యాప్ ఇన్స్టాలేషన్ క్లియర్ అని అంటే క్లియర్ అని పెట్టండి, మనం డైరెక్ట్ సెషన్ లోకి వెళ్ళిపోతాం. లేదనంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. సి అని టైప్ చేయండి. ఎస్. ఎస్. క్లియరా? ఓకే అండి. ఇన్స్టాల్ అవసరం లేదు కదా, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే, సూపర్ అండి. చాలా స్పీడ్ ఉన్నారండి అందరూ. మంచి టీం దొరికింది స్వాతి మ్యామ్ కి. ఎస్. క్యాన్వా. క్యాన్వా. ఈ క్యాన్వా అనేది మనము క్యాన్వాలో డిఫరెంట్ డిఫరెంట్ గా మనము పోస్టర్స్ చేసుకుంటాము. ఈ రోజు మనకి టైటిల్ వచ్చేసి ఓన్లీ పోస్టర్ మేకింగ్ అని ఉంది. అసలు క్యాన్వాలో ఏమేమి నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న దాన్ని ఇన్కమ్ గా ఎలా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ అనే విషయాన్ని నేను చివర్లో చెప్తాను. ఫస్ట్ అసలు దీన్ని ఎలా లెర్న్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, ఏంటి అని. ఇది క్యాన్వా యాప్ అండి. క్యాన్వా యాక్చువల్లీ ఈ మొబైల్ మనకి ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుందండి. మన యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి యాప్ స్టోర్ లో ఉంటుంది. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. ప్లే స్టోర్ కి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇలా ఐకాన్ తో, ఈ లోగోతో మీకు యాప్ అనేది విజిబుల్ అవుతుంది. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీకు కంటిన్యూ విత్ జీమెయిల్, కంటిన్యూ విత్ అదర్ ఈమెయిల్, కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. మీరు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చాక మీ మెయిల్ కి ఒక కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసేస్తే మీరు ఈజీగా యాక్సెస్, మీరు యాప్ లోకి ఎంటర్ అవుతారు. ఒకవేళ పీసీలో, ల్యాప్టాప్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు canva.com అని టైప్ చేయండి. సో అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. మీరు canva.com అని ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు మీ మెయిల్ కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తో మీరు యాప్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో చాలా సింపుల్ అండి ఇది అన్నమాట క్యాన్వా యాప్. ఈ యాప్ గురించి ఒకసారి చూద్దాం. ఈ క్యాన్వా యాప్ లో అసలు ఏమేమి చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం అందరికి ఈజీగా చెప్పేది ఏంటంటే బిజినెస్ కార్డు. ఈ బిజినెస్ కార్డు, మన విజిటింగ్ కార్డు మనమే రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో హోమ్ మేకర్సే కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్, ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్, హోమ్ మేకర్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ వాళ్ళు ఎలా రెడీ చేస్తారు? ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు, ఎవరైనా చేయించుకుంటారు. మీరు కనుక పర్ఫెక్ట్ గా, క్రియేటివిటీగా మీరు ఒక పోస్టర్ కనుక రెడీ చేస్తే, ఒక బిజినెస్ కార్డ్ రెడీ చేస్తే మీకే ఎవరైనా మనీ ఇచ్చి చేయించుకుంటారు. సో అలా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, బిజినెస్ కార్డ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకున్న బెస్ట్ ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, సో మీకు సైజెస్ అనేది క్యాన్వా ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తుంది. సైజ్ కోసం కూడా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీరు వీడియోలు చేస్తే మీకు ఆ వీడియోలు యూట్యూబ్ సైజ్ ఇచ్చేస్తుంది. యూట్యూబ్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్, ఫేస్బుక్, సో ఆ సైజెస్ అనేది క్యాన్వాని ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తుంది. కేవలం మీకు దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియోస్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో కొంచెం ఇలా స్క్రీన్ పక్కకు మూవ్ చేస్తే ప్రజెంటేషన్స్ అంటే పీపీటీలు కూడా రెడీ చేసుకోవచ్చు, ఎక్సెల్ షీట్, ప్రింటబుల్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇవన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి క్యాన్వా అనేది ఒక ఓషన్ అన్నమాట. మరి ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటి, అసలు క్యాన్వాలో ఏమేమి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రీసెంట్ డిజైన్స్ అని ఉంది. ఈ రీసెంట్ డిజైన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం క్యాన్వా యాప్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే రీసెంట్ డిజైన్స్ రాకపోవచ్చు. బికాస్ ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా ఒక డిజైన్ చేస్తున్నామండి, ఒక డిజైన్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఏమవుతుంది, సమ్ ఫోన్ కాల్ రావటము, నెట్వర్క్ ఇష్యూ రావటము, ఏదో సమ్ జరిగింది. ఆ డిజైన్ నుంచి మనం మిడిల్ బ్యాక్ వచ్చేసాం. వచ్చేసాక ఏమవుతుంది, ఈ రీసెంట్ డిజైన్ లో క్యాన్వా ఏంటంటే మీరు ఆ డిజైన్ జస్ట్ ఓపెన్ చేసి వదిలేసినా సరే ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుందండి. అవి ఎక్కడ మీరు ఇక్కడ ఈ రీసెంట్ డిజైన్ లో సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ ఇవన్నీ చేసిన పోస్టర్స్ అన్నమాట. కాబట్టి నాకు ఇక్కడ రీసెంట్ డిజైన్స్ లో కనిపిస్తాయి. జస్ట్ మీరు ఆ మీరు ఏదైతే ఫ్లైయర్ కానీ, ఆ పోస్టర్ కానీ, ఏదైనా బిజినెస్ కార్డ్ కానీ ఓపెన్ చేసి వదిలేసినా సరే మీకు క్యాన్వా ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది. ఇది మనకి చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేస్తే లోగోస్ చేసుకోవచ్చు మనం.
లోగోస్ చేసుకోవచ్చు, కంగ్రాచులేషన్స్ చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ, ఫెస్టివల్స్, అకేషన్స్, స్పెషల్ డేస్, ఎనీథింగ్ ఇలా ఏవైనా సరే మనం క్యాన్వాలో చేసుకోవచ్చు. లోగో, మన లోగో మనమే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా ప్రజెంటేషన్స్, ఇంతకుముందు చెప్పాను కదా, పీపీటీలు, డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు. రెజ్యూమ్స్ అండి, స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ రెజ్యూమ్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవి పోస్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్ పోస్టర్స్ ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ సైజ్ ఆల్రెడీ క్యాన్వానే ఇచ్చేసింది, జస్ట్ మీరు ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. యువర్ స్టోరీస్, చూడండి స్టోరీస్. ఫోన్ వాల్ పేపర్స్, మీకు కావాల్సిన ఫోన్ వాల్ పేపర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా ఇక్కడ లోగోస్ అని, లోగోస్, మొబైల్ వీడియోస్, ఇన్విటేషన్స్ అండి, వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్స్, బర్త్డే ఇన్విటేషన్స్, మీటింగ్ ఇన్విటేషన్స్, ఇలా ఏదైనా సరే మీరు క్యాన్వాలో ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో కొలాజ్, కొన్ని గ్రూప్ ఆఫ్ ఫోటోస్ అన్నింటిని కలిపి ఇలా అందంగా కూడా కొలాజ్ చేసుకోవచ్చు. ఫ్లయర్స్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్స్. ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా చాలా యూజ్ అవుతుంది స్కూల్ టీచర్స్ ఉన్న వాళ్ళకి, కానీ ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఫేస్బుక్ పోస్ట్లు, మీరు ఫేస్బుక్ లో ఏ సైజ్ చూడండి, సైజ్ కూడా క్యాన్వానే ఇచ్చేసింది. ఫేస్బుక్ పోస్ట్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఇలా ఎనీథింగ్ అని క్యాన్వాలో ప్రతిదీ. మరి ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయలేము, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నేర్చుకునేది ఫస్ట్ బిజినెస్ కార్డ్. మరి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే దీనికి వేరే కోర్స్ ఉంటుంది, బట్ మనకు అదంతా అవసరం లేదు. మనకి ఎడిటింగ్ అనేది రావాలి, మనము టెక్స్ట్ ఎలా తీసుకోవాలి, ఫొటోస్ ఎలా చేయాలి, ఫ్రేమ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా స్పీడ్ అవుతుందా అండి? స్పీడ్ అవుతే స్పీడ్ అని టైప్ చేయండి. యాక్చువల్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోలేదు, అక్కడ నేను స్లోగానే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్ రాజేశ్వరి మ్యామ్. ఎస్. సో ఏంటంటే మనము, మీరు నోట్ చేసుకోండి ప్రతి పాయింట్. నాతో పాటు మీరు చేస్తుంటే ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీతో చేయాలనిపిస్తుంది, బట్ ఏమైతుందంటే క్యాచ్ చేయలేకపోవచ్చు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా, మీరు నేను చెప్పే ప్రతి ఆప్షన్ ని ఎక్కడ తీసుకుంటున్నాను, ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీరు చూస్తూ నోట్ చేసుకోండి. తర్వాత మీకు వీడియో రికార్డింగ్ అనేది మీకు గ్రూప్ లో షేర్ చేస్తారు, దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. బట్ ఇది రిక్వెస్ట్ అండి, నోట్ చేసుకోండి. సో మనకి కావాల్సిన బిజినెస్ కార్డ్స్ ఎక్కడ కనిపించలేదే, ఇవన్నీ మనం చూసాం, మనకి ఎక్కడ కనిపించలేదు. బిజినెస్ కార్డ్స్ ఎక్కడైనా కనిపించాయి ఇక్కడ? నో. మరి ఎక్కడ వెతకాలి అంటే సింపుల్ అండి, మనకి ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది. టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్ మీదకి వెళ్ళేసి టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మనకి సెర్చ్ బార్ వస్తుంది పైన, సెర్చ్ బార్. ఇక్కడ ఈ సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్ అని టైప్ చేయండి. బిజినెస్ కార్డు. ఎస్. మరి మనం అసలు ఎన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిజినెస్ కార్డ్స్ అంటే? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 17,795 టెంప్లెట్స్ ఉన్నాయండి. 17,795 టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ 17,000 టెంప్లెట్స్ లో అంటే నియర్లీ 18,000. అందులో మనకి ఏదైనా ఒకటి నచ్చకపోదంటారా? మన డిజైన్, మన కార్డు మనం డిజైన్ చేసుకోలేమంటారు. సో అలా అన్నమాట, ఇన్ని ఇన్ని డిజైన్స్ ఇచ్చింది. మరి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉందండి. ఇష్యూ అంటే ఇష్యూ కాదు, ఏంటంటే ప్రో వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ విజిబుల్ అవుతూనే ఉంటుంది. ఎస్, ప్రో. ఇలా ప్రో అనేది ఉంది. ఈ ప్రో అనేది ఏంటంటే మీరు టచ్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా వరకు బిగినర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవి ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే పేమెంట్ అప్గ్రేడ్ అని అడుగుతూ ఉంటుంది. సో వీటిని టచ్ చేయకండి. మరి ఎలా టచ్ చేయకూడదంటే, నాకు ఆ డిజైన్ నచ్చింది అంటే జస్ట్ స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేయండి. మీరు మూవ్ చేస్తుంటే ఫ్రీ కార్డ్స్, మరి ఇన్ని ఇచ్చిన ప్రో కార్డ్స్ ఫ్రీ కార్డ్స్ కూడా ఇస్తుంది మనకి. సో ఇది చూడండి, ఇది ఫ్రీగానే ఉంది, ఇక్కడ ప్రో లేదు చూడండి. మీకు ప్రో ఇలా కనిపిస్తుందండి. ఈ ప్రో అనేది ఎలా కనిపిస్తుంది అంటే, నేను ఆల్రెడీ పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎలా కనిపిస్తుంది, ఇది వైట్ కలర్ లో ఉంది. మీకు బ్రౌన్ కలర్, ఆ క్రౌన్ కానీ ప్రో అనేది మీకు గోల్డ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. సో అవి ఆ టెంప్లెట్స్ యూజ్ చేయకండి. సో ఇగో ఇది యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉన్నాయి. ఇలా మీరు ఫ్రీగా మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
సో ఒకసారి మీరు ఇలా స్క్రీన్ ఇలా మూవ్ చేస్తుంటే ఫ్రీ వర్షన్స్ చాలా ఉంటాయి. ఇలా సెర్చ్ చేయండి మీకు నచ్చిన డిజైన్. సో మనకి హారిజాంటల్ లో కాకుండా ఇలా వర్టికల్ కూడా ఉంది చూడండి. బిజినెస్ కార్డ్ ఇలా వర్టికల్ కూడా ఉంది. సో ఇలా చూడండి ఒకసారి. ఇలా మీరు ఒకసారి కార్డ్స్ సెట్ చేయండి. సెట్ చేశాక ప్రో వర్షన్ టచ్ చేస్తే ఏమవుతుందంటే పేమెంట్ అడుగుతుంది. సో ఆ పేమెంట్ కాకుండా ఫ్రీగా చూడండి. ఇక్కడ ఈ కార్డు చూడండి ఎంత నైస్ గా ఉందో. ఇలా సో నేను ఏం చేస్తున్నా ప్రజెంట్ ఈ కార్డు పిక్ చేసుకుంటాను. జస్ట్ టచ్ చేయగానే మనకి ఓపెన్ అయిపోయింది. అయ్యాక ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కార్డు ఇలా వచ్చేసాక ఈ కార్డుని మనకి నచ్చినట్టుగా మన ఫోటోది మనం డిజైన్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకసారి ఇలా స్క్రీన్ ఇలా నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడ ఎవరో మేడం ఫోటో ఉంది. సో ఆ ఫోటో కాకుండా నేను నా ఫోటో తీసుకుంటాను. సో మీరు చేసేటప్పుడు మీ ఫోటో మీరు తీసుకుంటారు. సో మరి ఫొటోస్ కావాలి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మన గ్యాలరీలో మన ఫొటోస్ ఉంటాయి కదా. చూడండి కిందనే మొబైల్లో చేసే వాళ్ళకి ఆప్షన్స్ అన్ని ఇలా కిందనే కనిపిస్తాయండి. ఇక్కడ కింద గ్యాలరీ అని ఉంది. సో ఈ గ్యాలరీకి వెళ్ళండి. వెళ్ళాక మీ గ్యాలరీలో ఏవైతే ఫొటోస్ విజిబుల్ అవుతాయో ఆ ఫొటోస్ తీసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గంబా సార్ ఫోటో ఉంది. సో గంబా సార్ ఫోటో పిక్ చేసాను. యాడ్ టు పేజ్ అని. సో ఇలా పేజ్ మీదకి వచ్చేసాక జస్ట్ ఇలా మూవ్ చేశాను. జస్ట్ నా ఫింగర్ తోనే మూవ్ చేశానండి, నేనేం చేయలేదు. సో అలా మూవ్ చేసాక ఇలా ఫిక్స్ అయిపోయినాక మరి ఇక్కడ కంపల్సరీ ఫోటో ఉంది. సో నా ఫోటో అనేది నేను తీసుకుంటాను. అయితే ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఒకసారి ఒకసారి గ్యాలరీ నుంచి తీసుకున్న ఫోటో మనకి ఎక్కడ సేవ్ అవుతుందంటే అప్లోడ్స్ లో సేవ్ అవుతుంది. ఒకసారి గ్యాలరీ నుంచి పిక్ చేసుకున్న ఫోటో ఎక్కడ సేవ్ అవుతుందంటే పక్కనే ఉన్న అప్లోడ్స్ లో. గ్యాలరీ పక్కన బ్రాండ్ అని ఉంటుంది, బ్రాండ్ పక్కన అప్లోడ్స్ అని ఉంటుంది. ఈ అప్లోడ్స్ లో సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి గంబా సార్ ఫోటో వచ్చేసి. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను మళ్ళీ గ్యాలరీకి వెళ్తున్నాను. గ్యాలరీకి వెళ్ళేసి సపోజ్ మన శ్రీనివాస్ పెరుమల సార్ ఫోటో ఉంది కదా, మీరు ఇక్కడ చూడండి అప్లోడ్స్ లో. ఇక్కడ సార్ ఫోటో కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా? సో ఎక్కడ లేవు. సో నేను ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళి సార్ ఫోటో పిక్ చేసుకున్నాను. యాడ్ టు పేజ్ అన్నాను. నేను అందులో ఇన్సర్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రేమ్ లో నేను ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళేసి చూస్తాను. చూడండి సార్ ఫోటో వచ్చేసి. జస్ట్ మీరు ఫోటో తీసుకుంటే మీకు ఆటోమేటిక్ పదే పదే మనం గ్యాలరీకి వెళ్ళి ఫొటోస్ పిక్ చేసుకోవాల్సిన పని లేదు. మనకి ఎక్కడ దొరుకుతాయండి? అప్లోడ్స్ లో సేవ్ అయిపోతాయి. సో మనకి స్టోరేజ్ చాలా ఇస్తుంది క్యాన్వా. సో అక్కడ మనకి ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇన్ని ఫొటోస్ అన్ని నాకు ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నా ఫోటో తీసుకుంటున్నాను. ఇంతకుముందు గంబా సార్ ఫోటో పెట్టాను కదా, ఇప్పుడు నా ఫోటో తీసుకుంటాను. సో ఎస్. సో ఇక్కడ శ్రీనివాస్ సార్ ఫోటో తీసేసి డిలీట్. సో ఈ ఫోటో ఇక్కడ నా ఫోటో ప్రాపర్ గా ఉందంటారా? కరెక్ట్ గా ఆ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ అయిందంటారా? ఇన్సర్ట్ అయితే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే ఎన్ అని టైప్ చేయండి. నో అని. నో. ఎస్, సూపర్ అండి. మరి ఏం చేయాలి అంటే ఈ ఫోటో మీద ఇలా సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో మీద ఇలా సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్స్ మనం లెఫ్ట్ కి ఇలా మూవ్ చేస్తే మనకి ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్. ఈ క్రాప్ అని ఏం చేయండి, ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నేను జస్ట్ మీకు ఎంత కావాలి మిడిల్లో కన్నాను. సో డన్. సో ఇంకొంచెం నేను పైకి కూడా మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను జూమ్ అవుట్ చేసి సో ఇలా ఫోటో మీద సెలెక్ట్ చేయాలండి కంపల్సరీ. మీకు ఆల్రెడీ పర్పుల్ లైన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను క్రాప్కి వెళ్ళి కొంచెం నేను ఈ బాల్స్ ఉన్నాయి కదండి ఈ వైట్ కలర్ లో, వీటిని పట్టుకొని మీరు డ్రాగ్ చేయొచ్చు. సో ఇలా ఎస్, ఇలా మిడిల్కి. డన్. ఇప్పుడు ఓకే అంటారా? ఫోటో ప్రాపర్ గా ఉందంటారా? సో ఇలా మనము ఒక ఫోటోని ఇలా మనం సెట్ చేసుకోవాలి. మనము ఏదైనా ఒక డిజైన్ చేసామంటే మన డిజైన్ అనే మాట్లాడాలి. సో అంత ప్రొఫెషనల్ గా ఉండాలండి. చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని ఫొటోస్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ మన పెరుమాళ సార్ ఫోటో తీసుకొని ఇన్సర్ట్ చేశారు. ఇక చూడండి ఎలా ఉందండి ఫోటో, కరెక్ట్ గా ఉందా? ఇలా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది మనకి?
సార్ హెడ్ ఎలా ఉంది చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఏం చేయాలండి మనం ఇప్పుడు? ఈ ఫోటోని ఏ ఆప్షన్ యూజ్ చేయొచ్చు అంటారు? ఎస్ అండి, సూపర్. ఇప్పుడు క్రాప్ చేయొచ్చు. క్రాప్ చేసి, సో ఇలా జస్ట్ కిందికి ఇలా మూవ్ చేసేసి డన్. ఎస్. సో మీరు ఎక్కడైనా సరే, ఓన్లీ బిజినెస్ కార్డే కాదండి, మీరు ఎప్పుడైనా సరే, మీరు ఫర్దర్ గా నేర్చుకునేది ఎక్కడైనా సరే, ఈ ఫొటోస్ అనేది మనం కరెక్ట్ గా ఇన్సర్ట్ చేసామా లేదా అనేది చూడండి. మెయిన్ నేను చాలా వరకు ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఫొటోస్ ఇటు సైడ్ కి, లెఫ్ట్ కి, రైట్ కి అలా ఉంటాయి. అలా కాకుండా ఫోటో పర్ఫెక్ట్ గా అలా సేవ్ అయ్యేటట్టుగా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ నా ఫోటో ఉండే, నేను చాలా బాగా క్రాప్ చేశాను. తర్వాత శ్రీనివాస్ సార్ ఫోటో తీసుకున్నాను. బట్ నేను మళ్ళీ అప్లోడ్స్ కో గ్యాలరీకి వెళ్ళో నాకు ఫోటో తీసుకొచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో అదంతా ఎందుకండి? సో నాకు స్మార్ట్ వర్క్ కావాలి, హార్డ్ వర్క్ అంటే. సో అందరికి తెలుసు, ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకైతే అండూ రీడూలు ఉంటాయి. మరి మన క్యాన్వాలో కూడా అండూ రీడూలు ఉన్నాయి. ఎక్కడున్నాయంటే ఇక్కడ చూడండి, టాప్ లో, లెఫ్ట్ లో, టాప్ లో ఇలా, లెఫ్ట్, రైట్ ఇలా ఉన్నాయి. ఇవి అండూలు, రీడూలు. సో నేను ఒకసారి అండూ చేస్తున్నా. ఎస్, నా ఫోటో నాకు వచ్చేసి, అంటే ఇది అండు ఇలా చేసుకోవచ్చు. పొరపాటున మీరు ఏదైనా ఒక డిజైన్ చేస్తున్నప్పుడు, సో ఇది ఉందండి, ఇలా డిలీట్ అయిపోయింది. నేను ఇది కావాలని డిలీట్ చేసా, ఆ నేమ్ డిలీట్ అయిపోయింది. జస్ట్ నేను అండు అంటూ బ్యాక్ వచ్చేసి, సో ఎక్కడ ఉన్నాయి ఇవి అండు రీడ్యూలు? ఇక్కడ పైన ఉంటాయండి, లెఫ్ట్ లో, టాప్ లో ఇలా, ఇలా. ఇది అండు రీడు. పొరపాటున ఎప్పుడైనా డిలీట్ అయినా, ఇప్పుడు నేను ఇంత ముందు చూపించినట్టుగా ఫొటోస్ మళ్ళీ బ్యాక్ రావాలన్నా కూడా ఇలా అండు రీడు చేసుకోవచ్చు. సపోజ్ అలా కాకుండా, ఇప్పుడు ఇది వైట్ ఉందండి, ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది. నాకేం చేసాను, వైట్ నచ్చలేదు, కొంచెం ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. సపోజ్ రెడ్ ఇచ్చాను, అబ్బో చూడడానికి ఎలా ఉంది, సో నాకు మళ్ళీ కావాలి, మరి నేను మళ్ళీ కలర్ వైట్ ఇవ్వచ్చు. అలా కాకుండా మళ్ళీ మనం ఇక్కడ అండు చేసుకోవచ్చు. సో ఇలా, ఇలా అండు అనేది రీడు మనకి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఫోటో పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్, ఆ నేమ్ మీద సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఎడిట్, ఎడిట్ లోకి వెళ్ళేసి నా నేమ్ మమత మారిపోయింది. నా నేమ్ కరెక్ట్ గా ఉందండి. నా నేమ్ కరెక్ట్ గా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే ఎన్ అని టైప్ చేయండి. ఎన్. ఎస్. ఎస్. ఎవరైనా ఒక ఎస్ అని టైప్ చేస్తారేమో అనుకున్నాను కానీ ఓకే. సో లెస్ కరెక్ట్ గా లేదు, లేనప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే, ఈ నేమ్ ఇది ఇలా సెలెక్షన్ లో ఉంచి, ఇక్కడ మనకి కిందనే ఫాంట్ సైజ్ అని ఉంటుందండి. ఫాంట్ సైజ్, ఈ సైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ టూ వేస్ ఉన్నాయి. ఒకటి నెంబరింగ్ ఇవ్వచ్చు, ఇంకోటి డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ కి, రైట్ కి డ్రాగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను, మీ ఇష్టం, నెంబర్ ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్. ఎస్ 10. ఓకే, 10 ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఓకే అంటారా? నా నేమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అంటారా? ఎస్. సో ఇలా నేమ్ మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇలా డ్రాగ్ చేస్తే చూడండి, ఇలా సైజ్, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా కూడా సైజ్. ఎస్. సో ఇది సైజు పెంచుకోవడం, తగ్గించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి, నాకు ఈ ఫాంట్ కంటే వేరే ఫాంట్, కొత్త కొన్ని డిఫరెంట్ ఫాంట్స్ తీసుకోవాలి, ఉన్న ఫాంట్ యూజ్ చేసుకోకుండా అనిపించింది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనకి మళ్ళీ కింద ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫాంట్. సో ఈ ఫాంట్ మీదకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనకి ఓన్లీ 3 ఫాంట్సే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా ఫాంట్లు కనిపించాలంటే జస్ట్ మీరు ఈ షేర్ బటన్ ఉంది కదా, ఈ యారో, అప్ యారో, ఈ యారో మీద క్లిక్ చేయండి. చేస్తే జస్ట్ ఇలా మూవ్ చేయండి. చూడండి ఎన్ని రకాల ఫాంట్స్ ఉన్నాయి చూడండి, ఇలా. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక కిటుకు ఉందండి, ఏంటంటే ఇక్కడ కూడా చాలా వరకు ఫాంట్స్ ఫ్రీగానే ఇస్తారు. చూడండి ఎక్కడ కూడా క్రౌన్ సింబల్ లేదు మనకు. ఎస్, ఇక్కడ ఉన్నాయి. సో ఇవి యూజ్ చేయకండి, స్కిప్ చేయండి. ఇక్కడ ఒక ప్రో వర్షన్ ఉంది. సో ఈడ ప్రో వర్షన్, ఈడ ప్రో వర్షన్. సో ఇలా ప్రో వర్షన్ ఉన్న ఫాంట్స్ తీసుకోకండి. తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, వాటర్ మార్క్ అనేది వస్తుంది. లేదు, క్యాన్వాన్ వాటర్ మార్క్ అనేది వస్తుంది. లేదంటే డౌన్లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది.
డిజైన్ ఎడిటింగ్ బాగానే అవుతుంది, డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ టూ ప్రాబ్లమ్స్ లో ఏదో ఒకటి ఫేస్ చేస్తారు. సో ఇలా ప్రో ఉన్నాయి మాత్రం తీసుకోకండి, ఇవి స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఇచ్చారండి చాలా. ఇలా చూడండి ఒకసారి, స్క్రీన్ మీరు కిందికి మీద మూవ్ చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి మనకి. సో మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చినట్టుగా, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇలా ఇలా చేసినప్పుడు మీకు సైజులు కూడా, మీకు ఏమైనా ఫాంట్ తీసుకున్న కొద్దీ మనకి ఏమైనా మారుతూ ఉంటే మీరు సైజులు కూడా తగ్గించి పెంచుకోవచ్చు అండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది, ఇప్పుడు దీన్ని మనము కలర్ చేంజ్ చేసుకుందామండి. కలర్ మరి మమత మారిపోయి పేరు ఉంది, బాగుంది, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కలర్ కలర్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా కలర్స్ విజిబుల్ అవుతున్నాయి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ యారో ఉంది కదా మనకి ఇక్కడ, ఈ యారో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ క్యాన్వాలో ఏ కలర్లు అయితే ఉన్నాయో పోస్టర్ లో, ఆ కలర్స్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతున్నాయి. ఉన్నవే 2 కలర్స్. సో ఆ కలర్స్ విజిబుల్ అవుతున్నాయి. జస్ట్ ఒకసారి స్క్రీన్ మనం ఇలా పైకి మూవ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా ఫోటో నా ఫోటోలో ఉన్న డ్రెస్ కలర్స్ కూడా వచ్చేసాయి. చూడండి క్యాన్వా ఎలా ఇచ్చిందో మనకి. నా ఫోటోలో ఉన్న డ్రెస్ కలర్స్, నా బ్లేజర్ కలర్ వచ్చింది, నా డ్రెస్ కలర్ వచ్చింది. సో ఇలా కలర్స్ కూడా ఇస్తుంది. ఇంకొంచెం పైకి మూవ్ చేస్తే ఇలా సాలిడ్ కలర్స్ వచ్చాయి. సాలిడ్ కలర్స్ వచ్చాయి. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఏదన్నా ఒక కలర్ పిక్ చేసుకుంటాను. ఎస్ చూడండి, పైన నా నేమ్ కలర్ చేంజ్ అయిపోయింది. సో మీ ఇష్టం, ఇలా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. మరి నచ్చిన కలర్ తీసుకోవచ్చు కదా. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, సారీ పర్పుల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను అనుకోండి, ఈ కార్డుకి పర్పుల్ కలర్కి మ్యాచ్ అవుతుందా అండి? అవ్వట్లేదు. సో అది కూడా చూసుకోండి. ఒకసారి మనం కలర్ చూసుకుంటున్నామంటే అది ఎక్కడ, ఆ కలర్ ఏదైతే బాగుంటుందో ఆ కలర్ తీసుకోండి. సో ఇక్కడ ఈ కలర్ ఉంది మనకి, కార్డ్ లో ఉన్న కలరే నేను అక్కడ తీసుకున్నా. అది కాకపోతే బ్లూ తీసుకోండి. ఇక్కడ ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ తీసుకోండి. సో అలా ఇప్పుడు కలర్ ని మనము ఆ అక్కడ ఇచ్చిన కలర్స్ ఏంటి, సాలిడ్ కలర్స్ కొన్ని ఉన్నాయి, అవే కలర్స్ ఉన్నాయి ఇక్కడ. మరి అలా కాకుండా మనం కలర్ ని లైట్ డార్క్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదండి, రెయిన్బో కలర్స్. ఈ రెయిన్బో కలర్స్ మీద ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి, ఈ బాల్ ఉంది కదా, ఈ వైట్ కలర్. సో దీన్ని ఇలా మూవ్ చేయండి. మీకు ఎటు కావాలంటే ఆ కలర్ అలా చేంజ్ అవుతుంది. లైట్ కలర్ కావాలా, డార్క్ కలర్ కావాలా, సో ఇలా. సో ఇలా ఎలా కావాలంటే అలా, కొంచెం డార్క్ కలర్. ఎస్, ఇలా కూడా మీరు మూవ్ చేస్తే ఆ కలర్ మీకు అక్కడ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఎట్ ఏ టైము కిందనే వేరే కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఈ లైన్ ఉంది కదా, ఈ రెయిన్బో కలర్ లైన్స్, ఇక్కడ ఈ బాల్ ఉంది కదా, దీంతో కూడా మూవ్ చేయొచ్చు. ఇలా చూడండి, రెడ్ వచ్చేసింది, పింక్, బ్లూ. సో ఇలా కూడా వచ్చేసింది మన కలర్స్. ఇలా కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి, ఇలా కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ అండు అంటాను. ఎస్, సో ఓకే, ఈ కలర్ ఫైన్. ఇలా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్. అఫ్ కోర్స్ నాది రియల్ ఎస్టేట్ కూడా ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎడిట్ చేసి ఎల్ఐసి అడ్వైజర్. ఎస్, ఎల్ఐసి అడ్వైజర్. ఇంకా సంథింగ్ మీరు ఇంకా మీకు మీ ప్రొఫెషన్స్, మీ డిజిగ్నేషన్స్ ఇంకేమన్నా ఉంటే మీరు ఎల్ఐసి అడ్వైజర్. సో ఇంకా నేనేం చేస్తూ ఉంటానంటే ఫ్యాషన్ డిజైనర్, డిజైనర్, సో మోటివేషనల్ స్పీకర్, ఇలా మీ ఇష్టం. మోటివేషనల్ స్పీకర్ ఇలా రాసుకోండి. ఇలా రాసుకొని ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు. సైజ్ 5. ఓకే. సో ఇలా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఇంకా మీ డిజిగ్నేషన్ ఇలా ఆబ్వియస్లీ తెలిసిందే. ఫోన్ నెంబర్, సో ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అండి. మీకు మీ వెబ్సైట్, మీకు ఏమన్నా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు, లేదంటే మీ మెయిల్. సో వెబ్సైట్ ఏం లేకపోతే మెయిల్ ఇవ్వచ్చు. ఇలా మరి ఇక్కడ ఏమో ఐకాన్ ఏమో వెబ్సైట్ ఉంది, మెయిల్ ఏమో మనం మెయిల్ ఇస్తున్నాం, మరి ఎలా? మీకు ఆ డౌట్ రావచ్చు, రాకపోయినా నేనే చెప్తాను. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది,
మనమేమో ఇచ్చేది మెయిల్, మనకు వెబ్సైట్ లేదు, మెయిల్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎలిమెంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి, నోట్ చేసుకోండి. ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్కి వెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ బార్. సో ఈ సెర్చ్ బార్ లో మీరేం చేయండి అంటే మెయిల్ ఐకాన్, మెయిల్ ఐకాన్ అని టైప్ చేయండి. సో చూడండి మనకి గ్రాఫిక్స్ లో ఎన్ని వచ్చాయో చూడండి. సిఆల్, సిఆల్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి ఎన్ని మెయిల్ ఐకాన్స్ వచ్చాయి. ఇందులో ఏదన్నా ఒకటి పిక్ చేసుకోండి. మరి పిక్ చేసేటప్పుడు ఏం చేయాలండి, మీరు ఇక్కడ పిక్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం ప్రో వర్షన్ లేనివి చేసుకోవాలి. ఎస్, ప్రో అవైడ్, సూపర్. సో ఇలా ఇది ఫ్రీగానే ఉంది, సో నేను ఇది పిక్ చేసుకుంటున్నా. ఎస్. మరి ఇక్కడ మెయిల్ వచ్చేసి ఏమో అక్కడ బ్లూ కలర్ ఉంది, సో ఇక్కడ మనకి ఇది బ్లాక్ ఉంది. మ్యాచ్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఏంటంటే కలర్స్ ఆప్షన్ ఇస్తారు కొన్నిటికి. ఒకసారి ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి కింద స్క్రీన్. ఎస్, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉందండి మనకి. చూడండి కింద కలర్ ఆప్షన్ ఉంది. సో కలర్ మీద క్లిక్ చేయండి, చేసేసి మనకు కావాల్సిన బ్లూ, ఈ బ్లూ ఏనా, ఆ బ్లూ లైట్ అవుతుంది. సో ఒకసారి నేను డార్క్ బ్లూ చేసేసి, ఎస్. సో ఇప్పుడు ఇది డిలీట్ చేసేసి ఈ మెయిల్ ఐకాన్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. సో అది అందులో కనిపించట్లేదు కాబట్టి వైట్ ఇచ్చేద్దాం. ఎస్. సో సైజ్ ఇలా చిన్నగా చేసేసి, ఇప్పుడు ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి. మనం ఫింగర్ తో అటు ఇటు మూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ అది ఓసారి చూడండి ఇలా మూవ్ చేస్తుంటే సైజ్ ఇలా పెద్దగానే అవుతుంది, లేకపోతే ఇలా చిన్నగానే అవుతుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనకి నడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. నడ్జ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, నడ్జ్. సో ఈ నడ్జ్ అని జస్ట్ ఇలా మూవ్ చేయండి. మీకు లైట్ లెఫ్ట్ కి రైట్, అప్ యారో డౌన్ యారో ఇలా ఉంటాయండి. చూడండి ఇక్కడ లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో. సో మీకు ఎటు కావాలంటే అటు మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. చేసుకున్నాక ఇక్కడ వెన్యూ, ఇక్కడ నా సైజ్ ఇది కరెక్ట్ గా లేదు, ఇలా మూవ్ చేసేసి ఇక్కడ వెన్యూ జస్ట్ వరంగల్. సో కార్డ్ రెడీ అయిపోయింది. మేడం ఉషారావు గారు, మీరు ఎలిమెంట్స్ అన్నారు కదా, ఇక్కడ మనకి ఉంటుంది మేడం స్టార్టింగ్ లోనే డిజైన్ పక్కన సెకండ్ వన్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. సెకండ్ వన్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఇది ఈ ఎలిమెంట్స్ అనేది అన్ని అవైలబుల్ గా ఉంటాయి అందులో. ఇలా. సో ఇది కార్డ్ రెడీ అయిపోయింది. అర్థమైందండి ఇక్కడ వరకు కార్డ్ ఎలా రెడీ చేసుకోవాలనేది? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఒక కార్డు రెడీ చేసుకోవడం ఎలా అనేది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, కొంతమంది పెడుతున్నారండి. ఎస్, ఎస్ సార్, డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఉంది కదా, మనకి ఇక్కడ పైన మనకి డిలీట్ కనిపిస్తుంది. మీరు ఏది సెలెక్ట్ చేసినా సరే చూడండి ఇక్కడ మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, ఈ ట్రాష్ సింబల్ క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో అలా డిలీట్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే అన్డూ చేసేయండి. ఎస్. సో మీకు ఇంకా ఇందులోనే ఇంకోటి ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నెంబర్ సెలెక్ట్ చేశాను, లేదంటే నా నేమ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇలా వచ్చేసాయి. వచ్చేసాక ఆ నేమ్ ని నేను మళ్ళీ కావాలనుకున్నప్పుడు కాపీ చేయొచ్చు. ఎలా అంటే ఈ డిలీట్ సింబల్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకోవచ్చు. ఓన్లీ నేమేనా అంటే ఇలా ఐకాన్స్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో ఫొటోస్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఫోటో ఉందండి, కాపీ. చూడండి ఇలా మీరు ఎన్నైనా సరే కాపీ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుందంటే మీరు సెలెక్షన్ లో ఉండాలండి కంపల్సరీ. ఇప్పుడు ఇది సెలెక్షన్ లో ఉంది కాబట్టి ఇవి కనిపిస్తున్నాయి. చూడండి ఇది కాపీ సింబల్, ఇది డిలీట్ సింబల్. ఈ రెండు మీకు యూజ్ అవుతే సరిపోతుంది. ఎస్.
డిలీట్. ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఏది సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ అది కనిపించట్లేదు. ఇప్పుడు ఇది పేరు సెలెక్ట్ చేశాను, డిలీట్. సో ఇలా అన్నమాట. రమేష్ తేజావతి గారు డౌట్ ఏంటి సార్? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కడున్నారు మీరు? రమేష్ గారు సార్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఎస్ సార్, రమేష్ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అది పేరు సైడ్ కి రావడం కుదరట్లేదు మేడం. ట్రై చేసిన నేను అది మరి. సైడ్ కంటే ఎక్కడ సార్ మీరు అనేది? ఇప్పుడు మీ పేరు మమత మరిపెల్లి రాసినప్పుడు ఒకదాని కింద ఒకటి వచ్చినాయి కదా మేడం. ఎస్ సార్. ఇప్పుడు అది పక్కన రావడానికి ఏదో చేశారు, అది ఫోన్ నడ్జ్ లో సార్, ఇలా సెలెక్ట్ చేయండి. నడ్జ్ ఎలా మేడం? ఇలా మీరు సెలెక్ట్ చేశాక మీ కింద ఈ ఆప్షన్స్ లెఫ్ట్ కనండి. ఇలా ఆ, ఆ, ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ కన్నాక మీకు ఇక్కడ కనిపిస్తుంది నడ్జ్. ఓకే. సో దీన్ని ఇలా అనండి, మీకు ఎటు కావాలంటే అటు మూవ్ అవుతుంది. లేదు మేడం, అట్లా కాదు నేను అడిగే డౌట్. ఇప్పుడు మరి సార్ అంటే ఇప్పుడు ఒకదాని కింద వస్తున్నాయి మేడం, ఒకదాని కింద ఒకటి. ఇప్పుడు మమత ఆ, మరిపెల్లి పక్క పక్కన కాకుండా ఉమ్. మమత పైన. అప్పుడు మీరు సైజు చేయాలి సార్. ఫాంట్ సైజ్ ఉంది కదా, ఆ, ఆ, ఈ ఫాంట్ సైజ్ ఉంది కదా సార్, ఓకే ఓకే ఈ ఫాంట్ సైజుని తగ్గించండి అలా కిందికి వస్తే. ఓకే ఓకే మేడం. ఇప్పుడు సపోజ్ సార్ నేను సైజ్ పెంచాను అనుకోండి, మేడం ఇలా సైజ్ పెంచాను, ఇలా కిందికి వచ్చేసింది. మీరు అన్నది ఇదే కదా? ఎస్ ఎస్ మేడం. ఎస్. ఇప్పుడు మీరు సైజ్ తగ్గించండి. ఇది 22 ఉంది కదా సార్, మేడం నేను తీసేసి 10 ఇచ్చేసాను. ఎస్, సెట్ అయిపోయింది. ఓకే ఓకే మేడం. అలా సైజ్ తగ్గించుకోండి. క్లియర్ మేడం. ఎస్. ఓకే. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. ఓకే అండి, ఇక్కడ వరకు క్లియర్. మరి ఇక్కడ మనం కార్డ్ రెడీ చేసుకున్నాక మరి దీని అంతా బాగుంది. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకునేది ఒక 3 విధానాలు చెప్తానండి. ఒక 3 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి? కార్డ్ రెడీ అయిపోయింది, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, రైట్ లో టాప్ లో ఉంటుంది పైన. సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్ అని ఉంటుంది. థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ పిఎన్జిలో చేసుకోవచ్చు, జేపీజీలో చేసుకోవచ్చు. ఇక్కడ పిఎన్జి అని కనిపిస్తుంది. సో ఇది ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ చిన్న ఐకాన్, ఇదే బాక్స్ లో మీకు ఒక ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి ఇక్కడ జేపీజీ, జేపీజీ, పిఎన్జి ఆల్రెడీ సెలెక్షన్ లో ఉంది. పీడిఎఫ్ స్టాండర్డ్, పీడిఎఫ్ ప్రింట్, MP4 వీడియో, ఇవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి చూపిస్తాను అవి ఎందుకనేది. సో నేను ఇలా జేపీజీ అనే చేసుకోవచ్చు, లేదంటే పిఎన్జిలో. ఆల్రెడీ పిఎన్జిలో ఉంది కాబట్టి నేను పిఎన్జినే కింద డౌన్లోడ్ అన్నాను. సో ఇలా మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఈ కార్డుని మీరు వర్చువల్ గా మీరు వాట్సాప్ లో కానీ లేకపోతే టెలిగ్రామ్ లో కానీ మీ ఇష్టం, మీరు వర్చువల్ గా ఎక్కడికి సెండ్ చేయాలంటే అక్కడికి సెండ్ చేసుకోవచ్చు. కానండి ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయినాక ఇక్కడ నుంచే షేర్ చేయకండి దయచేసి. చాలా మంది ఏం చేస్తున్నారు, డౌన్లోడ్ అయిన వెంటనే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇది డౌన్లోడ్ చేశానండి, ఇలా డౌన్లోడ్ అన్నాను. ఇక్కడ నుంచి మనకి ఏంది ఆప్షన్స్ చూపిస్తుంది, యాప్స్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ వాట్సాప్ చూపిస్తుంది, జూమ్ చూపిస్తుంది, కొంచెం ఇలా స్క్రీన్ పైకి చూపిస్తే ఇవి ఇక్కడ నుంచి ఏం చేస్తారు, డైరెక్ట్ వాట్సాప్ లో పంపిస్తున్నారు. అలా పంపించకండి. అలా పంపిస్తే ఏమవుతుందంటే అక్కడ క్యాన్వా ఆ టెక్స్ట్ అదంతా వస్తుంది. మీ గ్యాలరీకి వెళ్ళి మీ ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీకి వెళ్ళి అక్కడ నుంచి షేర్ చేయండి. అంతే తప్ప డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ చేయకండి. సో ఇదొక పద్ధతి డౌన్లోడ్ చేసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి ఇదే షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఇది డిజైన్ మనం ఏం చేయొచ్చు అని అంటే డౌన్లోడ్ కాకుండా ఇప్పుడు జేపీజీ పిఎన్జి చూసాము. ఇప్పుడు ఈ డిజైన్ ఏం చేశారంటే మనకి ఇక్కడ ఎవరు ఉషారావు మేడం ఏమన్నారంటే, మ్యామ్ డిజైన్ చాలా అందంగా ఉంది, నేను క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ నాకు ఒక మీటింగ్ ఉంది, నేను ఒక 100 కార్డులు నాకు కావాలి, వీటిని ప్రింటింగ్ తీసుకోవచ్చా అని అడిగారు. సూపర్ మ్యామ్, తీసుకోవచ్చు అన్నాను. మరి ఎలా అంటే మీరు డిజైన్ చేసుకున్న కార్డే మీరు ప్రింట్ తీయించుకోవాలంటే సేమ్ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ 4th ఆప్షన్ ఉంటుందండి, పీడిఎఫ్ ప్రింట్.
బెస్ట్ ఫర్ ప్రింటింగ్ అని ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. చేశాక డౌన్లోడ్ అనండి. ఇది మీకు పీడిఎఫ్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది మీరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. మీ డిజైన్ ని మీరు వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు మీకు అవి ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. మీ కార్డు మీరే ఇలా చేసుకొని ఇవ్వచ్చు. వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీ కార్డు రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఏం చేశారు, ఇదే డిజైన్ ని మనకి అరుణ కుమార్ మేడం ఏం చేశారంటే, మ్యామ్ మీరు చేసిన డిజైన్ బాగుంది, నేను కూడా నా ఫోటో నా పేరు పెట్టుకుంటా, నాకు కావాలి అని అన్నారు. సో నేను ఈ కార్డు పంపిస్తే మేడం ఎడిట్ చేసుకోలేరు. మరి నేనేం చేయాలి అంటే, ఇక్కడ సింపుల్ మళ్ళీ పైన షేర్ బటన్ ఉంది కదా, సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది మనకి షేర్ లింక్ అని. సో ఈ షేర్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డిజైన్ మీరే ఎడిట్ చేసుకుంటారు కాబట్టి మీరే ఓనర్. సో ఈ డిజైన్ ని నేను ఇప్పుడు మేడానికి పంపించాలంటే ఇక్కడ ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అని ఉంది. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తా. చేయగానే ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది. అంటే ఇప్పుడు అరుణ కుమారి మేడం ఒక్కరే కాదు, ఇక్కడ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎనీవన్ విత్ ద లింక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు కాపీ లింక్ అన్నాను, కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది వాట్సాప్ లో పంపించచ్చు. పంపిస్తే ఇక్కడ ఎంతమంది అయితే 41, నేను నన్ను స్కిప్ చేస్తే ఈ 40 మెంబర్స్ ఈ డిజైన్ ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫోటోలతో మీ పేర్లు పెట్టి. సో ఇలా 3 ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి 3 ఆప్షన్స్? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఫస్ట్ వన్ వర్చువల్ గా పంపించడం కోసం డౌన్లోడ్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చి ప్రింటింగ్ తీసుకోవాలంటే సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ఎవరికైనా మీరు చేసుకుని షేర్ చేయాలి లింక్ అని అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అమర్నాథ్ సార్ ఏం చేశారు, డిజైన్ చేశారు, నాకేం చేశారు మేడం, నాకు కొంచెం ఒకసారి సెట్ చేయరా కరెక్ట్ గా ఉందో లేదో అని అన్ని పోస్టర్ పంపించారు. నేను కొన్ని చెప్పాను, సార్ ఇక్కడ చేంజ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేంజ్, ఓకే మ్యామ్ కొంచెం మీకు టైం ఉంటే మీరే చేంజ్ చేయండి అని చెప్పేసి లింక్ ఇచ్చారు. అప్పుడు నేను ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి చేంజ్ చేయొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే షేర్ లింక్ ఇస్తేనే పాసిబుల్ అవుతుంది, అదన్నా మనం ఏమైనా సెకండ్ పర్సన్ చేంజ్ చేయాలంటే. సో ఈ 3 ఆప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్ అండి? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. కార్డు చేయటమే కాదు డౌన్లోడ్ చేసుకోవడం కూడా రావాలి. ఎస్, థ్యాంక్ యూ అండి. సో నేను ఇప్పుడు ఒకటి బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నా. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు బ్లాంక్ పేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇది బ్లాంక్ పేజ్ అండి. ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇలా మీరు ఎన్నంటే అన్ని క్లిక్ చేయండి, మీకు బోలే బ్లాంక్ పేజెస్ వస్తాయి. సో ఇలా నేను బ్లాంక్ పేజ్ తీసుకున్నాక ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో ఈ బ్లాంక్ పేజ్ నేను కలర్ చేంజ్ చేస్తున్నా. ఎస్, ఏదన్నా ఒక కలర్, ఎస్ బ్లూ ఇచ్చేసి. సో ఈ కలర్ ఈ బ్లాంక్ పేజీ బ్లూ ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఈ పేజీలో ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది, మేడం ఫోటో తీసుకొచ్చి పెట్టారు, మరి ఇక్కడ ఏం లేదు, ఎంటీ పేజ్, మరి ఇక్కడ ఫోటో ఎలా పెట్టాలి? సో ఈ డౌట్ మీకు రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా రాకుండా నేను చెప్తాను ఎలా అంటే, ఇప్పుడు ఇలాంటి సపోజ్ ఇలా ఎంటీ పేజ్ ఉంది ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్ లో మనం ఫోటో పెట్టాలి అని అంటే నోట్ చేసుకోండి. ఎలిమెంట్స్, మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బార్ లో ఫ్రేమ్స్ నోట్ చేసుకోండి. సారీ, సెర్చ్ బార్ లో ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. చేస్తే ఫ్రీ వర్షన్ లో మనకి చాలా ఫ్రేమ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చాయి. ఈ సిఆల్ మీద క్లిక్ చేయండి. సిఆల్ మీద క్లిక్ చేశాక ఇలా ఫ్రేమ్స్ వచ్చాయి చూడండి. సో మీకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రీగానే అండి, ఏది పెయిడ్ వర్షన్. కొన్ని మాకప్స్ కూడా ఉన్నాయి మీకు మొబైల్లో, ట్యాబ్లో, ఇలా కొన్ని మాకప్స్ కూడా ఉన్నాయి. అలా కాకుండా మాకప్స్ ఫ్రేమ్స్ కాకుండా మీకు ఏబిసిడి లెటర్స్ కూడా ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 1 2 3 కూడా ఉంటాయి. సో జస్ట్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ పైకి మూవ్ చేసి చూడండి. సో నేనేం చేస్తున్నానంటే ప్రజెంట్ ఎక్కువ మనం ఇవే రన్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఇది ఒక ఫ్రేమ్, ఎస్, మళ్ళీ ఎలిమెంట్స్, ఇది ఒక ఫ్రేము, ఇది ఒక సర్కిల్. సో ఇంకొక ఫ్రేమ్ తీసుకొస్తాను జస్ట్ మీకు ఐడియా కోసం. సో ఇలా కొంచెం ఈ సైజ్ తగ్గించేస్తాను. ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్స్ లో, సో ఇది సేమ్ ఉంది కాబట్టి ఇది డిలీట్ చేస్తున్నా. ఎస్, సో మనకి ఇక్కడ ఇప్పుడు 3 ఫ్రేమ్స్ ఉన్నాయి.
సో ఈ ఫ్రేమ్స్ ని ఇలా కాకుండా కొంచెం డెకరేట్ చేద్దామంటే ఎస్ అని టైప్ చేయండి. మీ పర్మిషన్, మీరు పర్మిషన్ ఇస్తే నేను దాన్ని కొంచెం డెకరేట్ గా ఎలా చేయాలని చెప్తాను. ఎస్, సూపర్. సో ఇది ఇలా ఫ్రేమ్ ఇలా పెడితే ఇలా కాకుండా కొంచెం దీన్ని కొద్దిగా హైలైట్ చేద్దాం. సో ఈ ఫ్రేమ్ ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ స్టైల్ అని కనిపిస్తుంది. స్టైల్, ఈ స్టైల్ చేయండి. ఇక్కడ మీకు 4 బార్డర్ వెయిట్స్ వస్తాయి. మీకు నచ్చిన వెయిట్ ఇవ్వచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ వర్షన్ లో, దీనికి ఏం పేమెంట్ అవసరం లేదు. సో నేను ఈ వెయిట్ ఇచ్చాను. సో ఇలా వచ్చింది. లేదు ఇలా డాటెడ్ లైన్స్ ఇలా ఇచ్చాను, ఇలా డాట్స్ ఇచ్చాను. సో ఎనీథింగ్ మీ ఇష్టం ఉన్నది ఇవ్వచ్చు. సో నాకు ఇది బాగా నచ్చింది, ఇలా ఇచ్చాను. ఇచ్చాక మీకు ఈ బార్డర్ వెయిట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సేమ్ ఇక్కడ వెయిట్, ఇక్కడ 4 నెంబర్ ఉంది కదా, ఆఫ్ కోర్స్ 2 ఇచ్చేద్దాం. 2, సారీ 2. సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. సేమ్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇలా, సో ఇది దీనికి ఇలా కూడా ఫ్రేమ్ ఇవ్వచ్చు డాటెడ్. సో అలా కాదు, ఇలా ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీనికి డాట్ ఇలా, ఇలా కూడా ఇవ్వచ్చు. మరి అన్ని బ్లాక్, బ్లాక్ బాగుందా? బాలేదు. సో దీనికి కూడా కలర్ ఆప్షన్ ఉందండి. సో ఇక్కడ బ్లాక్ ఉంది కదా, మనకి ఇక్కడ స్టైల్ పక్కనే బార్డర్ కలర్ అని వస్తుంది. స్టైల్ పక్కన లెఫ్ట్ లో బార్డర్ కలర్ వస్తుంది. సో బార్డర్ కలర్ ఇవ్వండి. ఇచ్చాక సేమ్ ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు కలర్స్ విజిబుల్ అవుతాయి. చూడండి, ఇంతకుముందు మనకి సాలిడ్ కలర్స్ వచ్చాయి, ఇప్పుడు గ్రేడియంట్ కలర్స్ కూడా వచ్చాయి. గ్రేడియంట్ కలర్స్ టెక్స్ట్ కి రాదండి. గ్రేడియంట్ కలర్స్ ఫాంట్ కి రాదు. ఓన్లీ ఈ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇలాంటి ఫ్రేమ్స్ కానీ మాత్రమే వస్తాయి. టెక్స్ట్ కి గ్రేడియంట్ కలర్ రాదు. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక గ్రేడియంట్ కలర్, సో ఇలా ఇవ్వండి. సో ఇది ఇద్దాం కొంచెం మీకు హైలైట్ అవ్వడానికి. సో ఇలా నెక్స్ట్ ఇది, దీనికి ఒక బార్డర్ కలర్ వైట్, దీనికి ఒక కలర్ బార్డర్ కలర్, ఓకే ఏదైనా ఒక కలర్ రెడ్. ఎస్. సో ఇలా బార్డర్ కలర్ ఇచ్చేసి ఇప్పుడు మీ ఫోటోని ఇన్సర్ట్ చేయండి. మళ్ళీ ఫొటోస్ కావాలంటే నేను మళ్ళీ మళ్ళీ గ్యాలరీకి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలండి? నాకు మళ్ళీ ఫోటో కావాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. ఎస్, సూపర్ సార్. అప్లోడ్స్, అప్లోడ్. ఎస్, సూపర్ అండి, మంచి క్యాచ్ చేస్తున్నారు. సో అప్లోడ్స్కి వెళ్తున్నా. సో నేను ఫోటో తీసుకొస్తున్నా. ఎస్, అప్లోడ్స్. సో ఇలా, సో ఇలా మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్రాపర్ గా లేవు కాబట్టి క్రాప్ చేసుకోవచ్చు, మీకు తెలిసింది. సో ఇలా మనము ఎక్కడైతే మన ఫొటోస్ ఉండవో ఈ ఫ్రేమ్స్ ఇలా తీసుకొచ్చుకొని ఇలా మనం ఫ్రేమ్స్ డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటీ ఫ్రేమ్ పెట్టుకొని ఇలా ఫొటోస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? ఇక్కడ వరకు క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఎస్ అండి. సో మీకు ఇంకో అద్భుతం చూపిస్తాం. ఇప్పుడు మనం ఫ్రేమ్స్ తీసుకొచ్చి ఫొటోస్ పెట్టాం. అలా కాకుండా మళ్ళీ నేను అప్లోడ్స్కి వెళ్ళేసి సపోజ్ ఈ ఆది సార్ ఫోటో, ఒక ఫోటో తీసుకున్నాను. సో ఇలా, ఈ ఫోటో ఇలా పెడితే బాగుందంటారా? బాగాలేదు కదా. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇది మాత్రం పెయిడ్ వర్షన్ అండి. క్యాన్వాలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బీజీ రిమూవర్. బీజీ రిమూవర్. సో ఇది రిమూవ్ చేసేసాం. బీజీ రిమూవ్ అన్నాను. ఎస్, సింగిల్ క్లిక్ తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇలా బీజీ రిమూవ్, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇది మనకి ఫ్రీ వర్షన్ లో ఉండదు, పెయిడ్ వర్షన్ లో. ఫ్రీ వర్షన్ లో కావాలి అని అంటే ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి నేను చెప్తాను ఫ్రీగా ఎలా చేసుకోవచ్చు అనేది, లాస్ట్ లో చెప్తాను, గుర్తు చేయండి నాకు. సో ఇది, సో కొన్ని సందర్భాల్లో ఫోటో ఇలా ఉంది సార్, ఇటువైపు తిరిగి ఉన్నారు. సో మనం ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి మనం ఫోటోని మూవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మన ఆప్షన్స్ అని జస్ట్ లెఫ్ట్ కి ఇలా మూవ్ చేయండి. మూవ్ చేశాక మనకి ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది, నోట్ చేసుకోండి. ఫ్లిప్, ఈ ఫ్లిప్ క్రాప్ పక్కనే ఉంటుందండి. క్రాప్ పక్కన ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్లిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది, హారిజాంటల్ అడుగుతుంది, వర్టికల్ అడుగుతుంది. సో నేను ఫస్ట్ వన్ హారిజాంటల్ సెలెక్ట్ చేస్తున్నా. ఎస్. సో రైట్ నుండి లెఫ్ట్ కి, ఇది ఫ్రీ వర్షన్ లో, ఇది ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఇలా
లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి ఇలా చేసుకోవచ్చు. మరి వర్టికల్ చేస్తే ఏమవుతుందంటే ఆ మనోబాల్ దెబ్బతినిపోతాయి. ఇలా అయిపోతుంది వర్టికల్ చేస్తే. సో కొన్ని సిచ్యువేషన్ కి వర్టికల్ యూజ్ అవుతుంది. సో ఇలా ఇది ఫ్లిప్ అనేది ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రొసీజర్. ఇది బీజీ రిమూవర్. ఈ బీజీ రిమూవర్ ని ఫ్రీగా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చివర్లో చెప్తాను. సో ఇలా. సో ఇక్కడ మనం ఎక్కడైనా ఒక ప్రాపర్ గా ఇలా సెట్ చేసుకొని, ఎస్ ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇలా మనం ఈ విధంగా కూడా ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే కదా, క్లియర్ అండి? ఇక్కడ వరకు క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. సూపర్ అండి. ఎస్, ఎస్. మరి ఇంతకుముందు ఇక్కడ పేరుంటే టెక్స్ట్ ని ఎడిట్ చేశాను. మరి ఇక్కడ నాకు ఇక్కడ ఎలాంటిది లేదు, పోనీ కాపీ చేద్దామన్నా లేదు. మరి టెక్స్ట్ కావాలి. ఎలా అంటే సింపుల్ అండి. ఇక్కడ ఎలిమెంట్స్ పక్కనే ఉంటుంది టెక్స్ట్. టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, తీసుకోండి. ఇలా టెక్స్ట్ తీసుకున్నాక మనకి డిఫాల్ట్ గా 3 స్టైల్స్ ఇస్తుంది క్యాన్వా. ఏంటంటే యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని వస్తుంది. సో ఈ మీకు ఆబ్వియస్లీ ఇవి తెలుసు, ఏ సైజ్ ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు తెలుసు. నేమ్స్ వచ్చిన దగ్గర, సబ్ హెడ్డింగ్స్ వచ్చిన దగ్గర అనేది మీకు తెలుసు. సో నేను ప్రజెంట్ ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకుంటా. సో అంతకంటే ముందు నేనేంటంటే నేను ఎక్స్ప్లోర్ చేయను కానీ జస్ట్ మీకు చూపిస్తాను. ఇలా స్క్రీన్ ఇలా మీరు పైకి మూవ్ చేస్తే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఫాంట్ కాంబినేషన్స్ అని ఉంటాయి. సో ఇలా కాంబినేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇలా కూడా మీరు చూడొచ్చు. ఇందులో ప్రీ ప్రో ఉంటాయి, అవి ఒకసారి చూసి చేయొచ్చు. సో ఇలా. సో మనకి ప్రజెంట్ ఇన్ని నేను యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇంపాక్ట్, లేదంటే మనది హైదరాబాద్ ఇంపాక్ట్ కాబట్టి ఆ, హైదరాబాద్ ఇంపాక్ట్. సో ఇలా మనం టెక్స్ట్ కావాలనుకున్న దగ్గర టెక్స్ట్ ఇలా తీసుకున్నాం, హైదరాబాద్ ఇంపాక్ట్. సో ఇలా నేను టెక్స్ట్ ఉన్న దగ్గర ఇలా టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందండి హైదరాబాద్ ఇంపాక్ట్ లో? ఈ హైదరాబాద్ ఇంపాక్ట్ లో ఏదైనా మిస్టేక్? ఐ, సూపర్ సార్. ఐ. సో ఐ క్యాపిటల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నోట్ చేసుకోండి, బి ఫార్మాట్ అండి. ఇది చూడడానికి బి సైలెంట్ గా ఉంటుంది కానీ ఈ బి ఫార్మాట్ లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూపిస్తాను. సో ఈ బి ఫార్మాట్ కలర్ పక్కనే ఉంటుంది. సో ఈ బి ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ మనకి అప్పర్ కేస్, లోయర్ కేస్ అని ఉంటుంది. అప్పర్ కేస్, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. సో ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. సో నేను ఇది క్లిక్ చేస్తా, మొత్తం టోటల్ గా నాకు క్యాపిటల్ లెటర్స్ చేంజ్ అయిపోయింది. సో ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం క్యాపిటల్ లెటర్స్ వస్తుంది, ఎట్ ఏ టైం స్మాల్ లెటర్స్. మనం ఫస్ట్ ఏదైతే టైప్ చేస్తామో అది వచ్చేస్తుంది. సో ఇలా హైదరాబాద్ ఇంపాక్ట్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇదే బి ఫార్మాట్ లో మీకు ఇంకా ఈ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ బోల్డ్. బోల్డ్, ఈ బి అనేది పర్పుల్ కలర్ లో ఉంది, ఎందుకంటే అది ఆన్ లో ఉంది కాబట్టి. అంటే టెక్స్ట్ నాకు బోల్డ్ లో ఉంది కాబట్టి అది పర్పుల్ కలర్ లో ఉంది. సో నేను అన్సెలెక్ట్ చేస్తా, చూడండి నార్మల్ గా వచ్చేసింది. ఇప్పుడు బోల్డ్ చేస్తాం. సో ఇలా టెక్స్ట్ మీరు కావాలనుకున్నప్పుడు బోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ అదే టెక్స్ట్ ని ఇటాలిక్ చేసుకోవచ్చు. పక్కన ఐ ఐ ఉంది కదా, ఐ. ఇప్పుడు దీన్ని ఇటాలిక్. సో ఇలా ఆ టెక్స్ట్ కొంచెం బెండ్ అయిపోయి ఉన్నట్టు ఉంటుంది. ఇది ఒక స్టైల్. వద్దు అనుకుంటే సేమ్ మళ్ళీ దాని మీదనే క్లిక్ చేయండి. సో సేమ్ ఇలా. అదే టెక్స్ట్ ని హైలైట్ చేయాలి. హైలైట్ చేయాలంటే కింద అండర్ లైన్. సో ఇక్కడ యూ కింద అండర్ లైన్ ఉంది చూడండి, యూ థర్డ్ ఆప్షన్. ఎస్, చూడండి హైదరాబాద్ ఇంపాక్ట్ కింద ఒక అండర్ లైన్ వచ్చేసి. సో మీరు ఎక్కడన్నా టెక్స్ట్ ని హైలైట్ మీకు ఎక్కడ యూజ్ ఉంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే దాదాపు ఒక కోర్స్ ఉందండి. ఇప్పుడు ఈ కోర్స్ వచ్చేసి 10,000, బట్ నేను మీకోసం 999కే పెడుతున్నాను అంటే ఆ 10,000 ఏం చేస్తారు? సపోజ్ ఈ టెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను. సో 10,000, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను? 999కి పెట్టేశాను. సో ఈ 10,000 నేను ఏం చేస్తున్నాను? స్ట్రైక్ చేస్తున్నాను. బి ఫార్మాట్ లోకి వెళ్ళి ఎస్. సో ఇప్పుడు ఈ కోర్స్ ఎంత మనకి? 999. సో ఇలాంటి సందర్భంలో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు.
ఎక్కడ ఉంటుంది ఇది? బి ఫార్మాట్ లో ఫోర్త్ ఆప్షన్. ఇది మీకు తెలుసు, అప్పర్ కేసు లోయర్ కేసు, ఇలా టెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్స్ ఇందులోనే. సో నేను ఒకసారి అలైన్మెంట్స్ చూపిస్తాను. సో జస్ట్ ఇది పైకి ఇలా మూవ్ చేసేసి నేను మళ్ళీ కాపీ. సో ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను అంటే మమత. నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నారు నాకు? ఉషారావు గారు. నెక్స్ట్ అరుణ కుమారి గారు. అమర్నాథ్ గారు. నెక్స్ట్ సుభాష్ గారు. సో ఇలా నేను కొన్ని నేమ్స్ తీసుకున్నానండి. అంటే ఇవే ఒక బుల్లెట్ పాయింట్స్ అనుకోండి. మీరు ఒక టెక్స్ట్ రాస్తున్నారు, ఒక బుల్లెట్ పాయింట్స్ రాయాలి. రాయాలన్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇదే బి ఫార్మాట్కి వెళ్ళండి. బి ఫార్మాట్కి వెళ్ళాక క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ అలైన్మెంట్, ఇక్కడ మనకు 4 అలైన్మెంట్స్ ఉన్నాయి ఈ సెకండ్ రోలో 4 అలైన్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అలైన్మెంట్ మొత్తం లెఫ్ట్కి వచ్చేసి, సెకండ్ ఎలిమెంట్ మిడిల్కి వచ్చేసి, థర్డ్ ఎలిమెంట్ రైట్కి వచ్చేసి, ఫోర్త్ ఎలిమెంట్ సేమ్ యాస్టీస్ గా మనకి మొత్తం లెఫ్ట్కి వచ్చేసి. సో ఒక ఎలిమెంట్ ప్రాపర్ గా మనము ఒక టెక్స్ట్ ని ఇలా బుల్లెట్ పాయింట్స్ లాగా సెట్ చేసుకోవాలంటే ఈ 4 ఎలిమెంట్స్ మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయాలి. ఈ టెక్స్ట్ ని బుల్లెట్ పాయింట్స్ లాగా పక్కన డాట్స్ ఇవ్వాలి. అంటే థర్డ్ రో మీరు అబ్జర్వ్ చేస్తే, థర్డ్ రో, ఈ థర్డ్ రోని చూడండి, డాట్స్ వచ్చేసాయి. ఎంత చక్కగా నీట్ గా ఉంటాయంటే ఇలా మీరు నెక్స్ట్ ఇప్పుడు సుభాష్ పేరు ఉంది కదా, సో ఆ సార్ పేరు కింద నేను జస్ట్ మళ్ళీ ఎంటర్ చేస్తా, ఆటోమేటిక్ గా డాట్ వచ్చేస్తుంది. ఇలా మీరు ఎంత టెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళినా ఆటోమేటిక్ ఇలా డాట్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మీరు డాట్స్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇది ఒకటి అనమాట. సో ఇలా డాట్స్ కాకుండా నేను ఏం చేస్తాను, సేమ్ అదే బి ఫార్మాట్ లో 1 2 3 ఇద్దాం. సో చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ 1 2 3 చూడండి ఇక్కడ. సో ఇలా మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారు, నెక్స్ట్ ఇంకో పాయింట్ రాస్తున్నారు, 7 అని వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా 7 అని ఇలా వచ్చేస్తుంది. సో చూసారా బి ఫార్మాట్ లో మనకి ఎన్ని ఉన్నాయి? ఒక బి ఫార్మాట్ లో ఓపెన్ చేస్తే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తూ నీట్ గా చేసుకోవచ్చు. ఇక్కడ మరి బి ఫార్మాట్ ఒకటి అర్థమైందండి? అర్థమైతే సి అని టైప్ చేయండి. ఎస్, ఎస్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. సో మరి టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఈ ఫోటో డిలీట్ చేసేసి ఇప్పటి వరకు మనము టెక్స్ట్ ని చూసాం ఇలా. ఇదే టెక్స్ట్ నేను ఒక ఫాంట్ చేంజ్ చేసుకుంటా. ఎస్, సో ఇలా ఫాంట్ స్టైల్ చేంజ్ చేసి ఇదే టెక్స్ట్ ని నేనేం చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎస్ సార్, ప్రాక్టీస్ కంపల్సరీ సార్. నేను మీ అందరి ముందు ఇలా క్లాస్ చెప్పగలుగుతున్నానంటే దీని వెనక నాకు 2.5 years ఉంది సార్. సో ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుందండి, నోట్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఎఫెక్ట్స్. సో ఇది ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళండి, వెళ్ళాక షాడో, ఇవన్నీ ఫ్రీ అండి, మీ ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హాలో, స్ప్లైస్, అవుట్లైన్, ఇలా. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి. ఇందులో నేను మీకు ఒక 2 ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ 2 ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బ్లాక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎల్లో వచ్చింది. ఎల్లో కాకుండా ఏదన్నా ఒక కలర్ ఇద్దాం. ఏం కలర్ ఇద్దాం? చాట్ బాక్స్ లో పెట్టవచ్చు. ఎల్లో కాకుండా వేరే ఏదైనా కలర్ పెడదాం. గ్రీన్. ఓకే సార్, ఇప్పుడు గ్రీన్ కావాలి. సో ఈ అలైన్మెంట్ ఉంది కదండి ఈ బాక్స్ లోపల, ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది మనకి, కింద ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ మీద క్లిక్ చేయండి. చేశాక జస్ట్ ఇలా కలర్స్ ఇలా పైకి మూవ్ చేస్తే
గ్రీన్ అన్నారు కదా, సో ఈ గ్రీన్ ఉంది. సో ఇలా గ్రీన్, ఇలా వైట్, ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇదేమవుతుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, అవునా కదా? ఇలా బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవడం అర్థమైంది కదండి. ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్స్ లో లాస్ట్ ఆప్షన్ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. తీసుకున్నాక ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసాం. చేశాక ఏమైంది, ఇక్కడ కలర్ ఆప్షన్ వచ్చేసింది కింద. ఆ కలర్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చిన కలర్ ఇస్తున్నాం. సో ఇలా ఇలా కలర్స్ ఇచ్చాం. ఇచ్చాక ఏమవుతుంది, స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు సేమ్ ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ స్ప్రెడ్ అని ఉంటుందండి. స్ప్రెడ్. సో దీన్ని ఏం చేయండి అంటే జస్ట్ ఇలా తగ్గించండి. ఎస్. సో చూడండి, మనకి కొంచెం ఆ స్పేస్ అనేది కొంచెం గ్యాప్, మన స్పేస్ మిగిలిపోయింది మనకి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందండి ఇది బ్యాక్గ్రౌండ్? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో ఇలా అన్నమాట. ఇది ఇలా మీరు ఎప్పుడన్నా ఒక దగ్గర ఏదైనా టెక్స్ట్ హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాక, మేడం మీరు ఎఫెక్ట్స్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఆప్షన్స్ లెఫ్ట్ కి మూవ్ కి రైట్ కి మూవ్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్డ్ అని పక్కనే మీకు ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. పి ఫార్మాట్ ఉంది, పక్కన స్పేసింగ్ ఉంటుంది, దాని పక్కన అడ్వాన్స్డ్ ఉంటుంది, పక్కన ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో అది ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి నన్నని అవుట్లైన్కి వెళ్తున్నాను. అవుట్లైన్. సో ఇలా ఈ అవుట్లైన్ తీసుకున్నాను. అవుట్లైన్ తీసుకుంటే మీకు కనిపిస్తుందండి అవుట్లైన్ ఏమన్నా? బ్లాక్ ఒక అవుట్లైన్ వచ్చేసింది గ్రే కలర్ లో. సో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ ఇందులో ఈ ఎలిమెంట్ కి మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా కింద, గ్రే కలర్. సో ఈ గ్రే కలర్ ని క్లిక్ చేసి వైట్ ఇద్దాం. సో చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొంచెం వైట్ థిక్నెస్ పెంచాలి. ఎలా పెంచాలి అంటే సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్ కి వెళ్ళేసి ఎలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి థిక్నెస్ అని ఉంది మనకి. ఈ థిక్నెస్ ని పెంచండి కొంచెం. చూడండి ఇలా ఇలా మనం టెక్స్ట్. సో ఆ ఆ కలర్ మీరు వైటే కాదండి, ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. బ్యాక్ రెడ్, ఎల్లో ఇలా కూడా ఇవ్వచ్చు. అవుట్లైన్. సో ఇలా వైట్. సో ఇదన్నమాట ఎఫెక్ట్స్. ఈ టూ అనేది బాగా యూజ్ అవుతాయి. ఈ టూని ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో అర్థమైందండి. అవుట్లైన్ బార్డర్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఉషారా మేడం మీకు దొరికిందా, ఎఫెక్ట్స్ దొరికిందా? ఆప్షన్స్ అన్ని కిందనే ఉంటాయి మేడం, మీరు అటు ఇటు కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయండి, మీకు కనిపిస్తుంటుంది. సో ఇలా ఇది అన్నమాట. మీకు ఇంకొకటి చూపిస్తాను ఎఫెక్ట్స్ లోనే. సో ఇప్పుడు ఇలా వచ్చేసిందండి. కొన్ని ఏమవుతున్నాయంటే నేను కొంచెం ఈ సైజ్ తగ్గించేసి ఇదే ఎఫెక్ట్స్ లో మనం అన్ని చూస్తాం కానీ వాటిని ఎక్స్ప్లోర్ చేయము, ఓపెన్ చేయము. పక్కనే షేప్ అని ఉందండి, స్టైల్ పక్కన కింద షేప్. ఈ షేప్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇది నార్మల్ గా ఉంది. సో నేను కర్వ్ అంటున్నా. సో ఇలా. సో చూడండి ఎంత బాగా వచ్చిందో కర్వ్. మరి ఇది కిందికే ఉంది. సుభాష్ సార్ మేడం అది పైకి ఉంటే బాగుంటుందని అడిగారు. సో దాన్ని కూడా చేయొచ్చు. సేమ్ ఈ మధ్యలో ఉన్న అలైన్మెంట్ మీద క్లిక్ చేసి ఇది లెఫ్ట్ మూవ్ చేయండి ఇలా. ఇలా రైట్ మూవ్ చేయండి, ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలా వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. ఓపిక అంటే ప్యాషన్, పేషెన్సీ, ప్రాక్టీస్ ఉంటే వండర్స్ క్రియేట్ చేయొచ్చు క్యాన్వాలో. ఎస్ ఇలా. ఇలా మీకు ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. ఇది ఎఫెక్ట్స్ అర్థమైంది. కర్వ్ ఓపెన్ షేప్ అర్థమైందండి, స్టైల్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. నేను ముందే చెప్పాను, అందుకే చాట్ బాక్స్ లో ఈరోజు చాలా మాట్లాడుతున్నాను. సో నన్ను తిట్టుకోకండి, ఈవిడ ఊరికి ఎస్సు ఎస్సు నో, అందుకే షార్ట్ కట్ లో ఎస్ అని అంటున్నాను. సో దట్ అనమాట, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకూడదు అని చెప్పేసి. సో ఇదే అనమాట. అయితే మేడం ఏమన్నారంటే ఆ, మోదిని శ్రీరామ్ గారు ఏమన్నారంటే అందరిని వాళ్ళనే పిలుస్తున్నారు, నాకు డౌట్ వచ్చింది మేడం, మరి మీరు ఎంతసేపు ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు, నాకు తెలుగు కావాలని అడిగారు. అడిగారా మ్యామ్ తెలుగు కావాలని? నాకు ఏదో వినిపించింది. అడిగారా మ్యామ్ తెలుగు?
ఎస్, మీరు అడగపోయినా నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తాను. సో తెలుగు కూడా కావాలి కదండి. తెలుగు కావాలంటే మీ కీప్యాడ్ లో తెలుగు ఉండాలండి. సో నేనేం చేస్తున్నాను, ఎడిట్. సో నా కీప్యాడ్ చేంజ్ చేస్తున్నాను. సో నా పేరే టైప్ చేస్తాను, మమత. సో ఇలా టైప్ చేసేసాను. చేశాక ఇక్కడ నా టెక్స్ట్ వచ్చేసి బోల్డ్ లో లేదు, సో బోల్డ్ రావట్లేదు. అయితే ఇక్కడ తెలుగులో ఉన్న ఆ, ఒకటి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే, సారీ ఫస్ట్ మైనస్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి కదా మనకి, ఇక్కడ మనం ఇంగ్లీష్ లో బోర్డెడ్ ఫాంట్స్ చూసాం, ఈ ఫాంట్స్. సో ఇక్కడ ఒకసారి ఫాంట్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ జస్ట్, ఎస్, ఫాంట్స్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ మనకి సారీ అండి, మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. ఎస్. సో ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ లో తెలుగుని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో టైప్ చేయండి, తెలుగు. సో ఇలా తెలుగు చేస్తే మీకు తెలుగులో ఇదేంటంటే కొన్నే ఉంటాయి ఫాంట్స్. ఏంటి, ఎన్టీఆర్, మల్లన్న, రామభద్ర, శ్రీకృష్ణదేవరాయ ఇలా ఉంటాయి స్టైల్స్. బట్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి, పెయిడ్ వర్షన్ లేదు. ఉన్న వరకు ఇది ప్లస్ అన్నమాట. ఉన్నాయి కొన్ని, బట్ అన్ని పెయిడ్ వర్షన్ లోనే ఉన్నాయి. ఒకసారి చూడండి, రామభద్ర ఇలా. సో ఇలా మల్లన్న, ఎన్టీఆర్. మీరు ఇది ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో ఇలా ఇది మనకి తెలుగులో ఉన్న ఇది అన్నమాట. సో దీన్ని కూడా మనము అవుట్లైన్ ఇచ్చి చూడండి ఎంత బాగుంటుందో. ఎఫెక్ట్స్, అవుట్లైన్, వైట్, థిక్నెస్. ఎస్, చూడండి ఎంత బాగుంది. బాగుందని నేనే అనుకుంటున్నా, బాగుందంటే ఎస్ఐ టైప్ చేయండి. సో అదనమాట. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇలా ఏదైనా ఇప్పుడు ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇది తెలుగు అన్నమాట. ఓకే, క్లియర్ అండి ఇక్కడి వరకు? ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే వాటర్ మార్క్ లా కూడా చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మన ఇంపాక్ట్ లోగో ఉంది నా దగ్గర. సో ఈ లోగో తీసుకున్నాను. ఈ లోగో ఉంది కదా, ఈ లోగోని నేను వాటర్ మార్క్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే ట్రాన్స్పరెన్సీ నోట్ చేసుకోండి. ఎక్కడ ఉంటుందంటే యానిమేట్ పక్కన ఉంటుంది ట్రాన్స్పరెన్సీ. ఈ ట్రాన్స్పరెన్సీని జస్ట్ ఇలా తగ్గించండి. ఇలా వాటర్ మార్క్ లాగా వచ్చేస్తుంది. ఇలా వాటర్ మార్క్ మీకు ఎంత కావాలంటే అంత ఇలా ఉంచేసి ట్రాన్స్పరెన్సీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ లోగోసే వస్తాయంటే ఫొటోస్ వస్తాయి, టెక్స్ట్ వస్తుంది. ఇవన్నీ మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ కూడా వస్తుంది. సో టెక్స్ట్ కూడా వస్తుంది. ఎస్, టెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ చూడండి ఇలా కూడా వస్తుంది. సో వాటర్ మార్క్ ట్రాన్స్పరెన్సీని మీరు తగ్గించుకుంటే సరిపోతుంది, వాటర్ మార్క్ లాగా. సో ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఎస్ సార్, ఫొటోస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది, నేను ట్రాన్స్పరెన్సీ చేస్తాను. సార్ ఇవన్నీ నేను చూపించుకుంటూ వెళ్తే ఇంకో 1 అవర్ అని చెప్తాను, బట్ మీకు టైం సరిపోదు. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి సార్. ఇలా ఇది ఫ్రీగానే చేసుకోవచ్చు, ఇలా ట్రాన్స్పరెన్సీ చేసుకోవచ్చు. సో క్లియర్ అండి ఇక్కడికి? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఏమైనా బోర్ అనిపిస్తుందా అండి మీకు? బోర్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే 41కి వచ్చింది స్కోర్, మళ్ళీ 36కి వచ్చేసింది, అందుకని చెప్పేసి ఇట్స్ ఓకే అండి. ఉన్న వాళ్ళు మన వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ నేను టెక్స్ట్ తీసుకొని యానిమేషన్ అండి. సో
ఈ టెక్స్ట్ తీసుకొని యానిమేషన్. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుందంటే ఎఫెక్ట్స్ పక్కన యానిమేషన్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ పక్కనే యానిమేట్ అని ఉంటుంది. సో యానిమేట్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఫ్రీగానండి, ఇవన్నీ ఫ్రీగా. ఇలా ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ ఎఫెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. యానిమేషన్ సారీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అన్ని ఫ్రీ వర్షన్ లోనే ఉన్నాయి. సో ఇలా మరి ఓన్లీ టెక్స్ట్ కే ఉంటుంది యానిమేషన్ అంటే లేదండి, ఫొటోస్ కూడా ఉంటుంది. లైక్ ఒక ఫోటో తీసుకున్నాం. సపోజ్ పెర్మల సార్ ఫోటో ఉంది, బీజీడిము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యానిమేట్. ఇక్కడ ఈ ఫోటోకి వచ్చే యానిమేషన్ ఎక్కడ అంటే క్లిప్ అనే ఆప్షన్ పక్కన ఉంటుంది, యానిమేట్ అని క్లిప్ అనే ఆప్షన్ పక్కన ఉంటుంది ఫోటోకి. చూడండి ఇక్కడ క్లిప్ ఉంది, క్రాప్ పక్కన క్లిప్, క్లిప్ పక్కన యానిమేటర్ ఉంది, దాని పక్కనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో యానిమేటర్ అండి. సో ఇలా ఇవన్నీ ఫ్రీగానండి. ఇలా సో మీరు ట్రై చేయండి ఇవన్నీ. ఇలా ఇవన్నీ యానిమేషన్స్, ఫొటోస్కి వస్తుంది, టెక్స్ట్కి వస్తుంది. సో ఇది వరకు క్లియరా అండి? సో మనం ఎఫెక్ట్స్ నేర్చుకున్నాం, బీ ఫార్మాట్ నేర్చుకున్నాం, కలర్స్ నేర్చుకున్నాం, ఫాంట్ సైజ్ తగ్గించుకోవడం నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకున్నాం. వీటన్నింటిని మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, డౌన్లోడ్ కూడా 3 విధాలు నేర్చుకున్నాం. వీటన్నింటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, స్మాల్ డౌట్. రమేష్ గారు చెప్పండి సార్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఇస్తారు. లోగో, పీపీటీ సెషన్ సపరేట్గా ఉంటుంది సార్ మీకు. రమేష్ గారు ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి సార్. ఐ థింక్ మీరు నా చేస్తున్నట్టుంది సార్. ఇంకా మనం చాలా ఉంది సార్ చేసేది. రమేష్ గారు. మేడం, ఎస్ సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మనం చేయొచ్చా మేడం ఇట్లాగా? జూమ్ లో జూమ్ లో ఇలాగా కంటిన్యూ చేయొచ్చా? అంటే ఒకదాని తర్వాత టెక్స్ట్ ఒకటి ఒకసారి, తర్వాత ఆ, మన పిక్చర్ ఒకసారి అట్లా ప్రజెంట్ చేసేటప్పుడు అట్లా చేసే ఆప్షన్ ఉందా ఇట్లా, దీన్ని యూజ్ చేసుకొని పీపీటీలు ఎఫెక్ట్? సార్ అవి. మేడం ఇప్పుడు పీపీటీ ఒకవేళ మీరు పీపీటీలు ఇందులో ఉన్నాయి సార్, పీపీటీలు ఇందులో చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే నాకు మేడం. ఇచ్చిన టాస్క్ ఏంటంటే బిజినెస్ కార్డు నేర్చుకోవడం, బర్త్డే విషెస్, ఆ పోస్టర్ ఎలా క్రియేట్ చేయడం. మీకు పీపీటీకి సపరేట్ సెషన్ ఉంటుంది. ఓకే ఓకే. ఎస్. థ్యాంక్ యూ సుభాష్ మేడం. గారు. మేడం లోగో క్రియేషన్ కూడా చెప్పండి మేడం. సార్ క్యాన్వా నేను చెప్పాను, ఇది ఒక ఓషన్. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం కావాలి, పేషెన్స్. ఇప్పుడు మీరు కరెక్ట్, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ చేస్తాను కానీ లోగో ఒకటి చెప్పండి. లోగో లేదు సార్, లోగో చూద్దాం లాస్ట్ కి. ఓకే అండి. ఆల్రెడీ 41 ఉన్న వాళ్ళు 37కి వచ్చేసారు. సో మీకు ఇక్కడి వరకు క్లియరా సార్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రమేష్ గారు అండ్ సుభాష్ గారు? నో అండి, ఏమీ లేవు. ఓకే ఓకే సార్, మనం ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు డౌన్లోడ్ అనేది మీకు తెలుసు. నేను మొత్తం మళ్ళీ బ్యాక్ హోమ్ పేజ్కి వచ్చేసాను. ఆల్రెడీ మనకు 921 ఉంది, ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి మనకి. సో మీకు ఒక టిప్ కూడా చెప్తాను. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి సేమ్ ఈ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్స్కి వెళ్ళేసి పైన సెర్చ్ బార్ లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేశాను. ఎస్. ఇక్కడ కూడా సేమ్ అండి, ప్రో వర్షన్ ఫ్రీ వర్షన్ అనేది చూడండి. సో ఇలా హ్యాపీ బర్త్డే అయితే 20,000 డిజైన్స్, 20,000 టెంప్లెట్స్ ఉన్నాయండి హ్యాపీ బర్త్డేకి సంబంధించినవి. వీటన్నింటిని మీరు ఒకసారి స్క్రీన్ ఇలా మూవ్ చేయండి పైకి, మీకు కనిపిస్తాయి. ప్రో అనేది లేనిది ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే.
నాకు ఎంత టైం పట్టిందండి బర్త్డే కార్డ్ చేయడానికి? చాట్ బాక్స్ లో పెట్టచ్చు. ఇప్పుడు ఒక బర్త్డే కార్డ్ చేశాను కదా, ఫ్యూ సెకండ్స్. ఎస్, ఎస్, సెకండ్స్. సో నేను అంతసేపు మీకు టెక్స్ట్ యానిమేషన్ అంతసేపు అక్కడ ఎందుకు చెప్పానంటే, ఇలా మీరు కూడా ఫ్యూ సెకండ్స్ లో చేయడం కోసం. ఫ్యూ సెకండ్స్ లో మీరు ఏ కార్డ్ అయినా ఇలా క్రియేట్ చేయడం కోసం. 2 minutes? నో మ్యామ్, 2 minutes కాదు అసలే. సో నేను కొంచెం అటు ఇటు అయిపోయింది అంతే. సో ఇలా మీరు ఫ్యూ సెకండ్స్ లో బర్త్డే కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మీరు దీన్ని ఇంకేం చేయొచ్చు అని అంటే, మీరు చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, మీరు ఇలా చూడొచ్చు. ఇలా ఏదైనా ఒకటి ఫ్రీ వర్షన్ లో ఉన్నాయి తీసుకొని మీరు ఇలా ఎవరికైనా విషెస్ ఉంటే కన్వే చేయొచ్చు. సో ఇది చూడండి. ఇప్పుడు కౌంట్ డౌన్ చేయండి ఎంత టైం పడుతుంది. సో కొన్ని ఇలాంటివి వస్తాయండి వాళ్ళ వెబ్సైట్ సంబంధించిన, ఇవి తీసేయండి. ఇలా తీసేసి ఇలా మీరు బర్త్డే క్రియేట్ చేయొచ్చు. వీటిని మీరు డిజైన్ చేసేటప్పుడు ఇలాంటివి రిమూవ్ చేయండి. కొన్ని డిజైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పైన కొన్ని ఇలా బెలూన్స్ వస్తాయి. ఇలా ఇలా మీకు కొన్ని డిజైన్స్ అనేది తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే పైన ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి, సర్కిల్స్ ఏమన్నా, అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయదు. వాటి కొంచెం మూవ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఈ డిజైన్ ఉంది అనుకోండి, ఇప్పుడు చూడండి ఇది నేను ఎంతసేపు లో చేస్తాను చూడండి. క్రాప్. ఎస్, చూడండి అయిపోయింది. బట్ సో ఎవరిదైనా ఫోటో ఇప్పటి నుంచి ఎవరైనా విషెస్ ఎవరైనా స్టేటస్ లో పెడితే ఫోటో స్క్రీన్ షాట్ తీయండి, వాళ్ళ పేరు తెలిస్తే పేరు పెట్టేయండి, విషెస్ కన్వే చేయండి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళే ఇక నుంచి ఎవరో చేస్తే చూడడం కాదు, మీరే ఇప్పటి నుంచి డిజైన్ చేయాలి. చేస్తారండి? చేస్తే ఇస్తాను టైప్ చేయండి. సో మీకు ఇక్కడ ఈజీగా ఒకటి టాస్క్ చెప్తాను. ఈజీగా నాకు ఏంటంటే హార్డ్ వర్క్ నచ్చదు, స్మార్ట్ వర్క్ నచ్చుతుంది. సో మీకు ఆ స్మార్ట్ వర్క్ లో ఒక టిప్ చెప్తాను, కావాలా? ఎస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫోటో ఉందండి, ఈ ఫోటో సెలెక్ట్ చేశాను కదా. సెలెక్ట్ చేయగానే మనం ఏం చేస్తాం, ఫోటో కావాలంటే ఎక్కడికి వెళ్తామండి మనం? గ్యాలరీ కన్నా, లేదంటే ఇంకోటి ఏం ఆప్షన్? గ్యాలరీ కన్నా లేదంటే ఇంకోటి అప్లోడ్. సో అలా ఎస్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఆ ఫోటోని ఇక్కడ యాడ్ టు పేజ్ అని మళ్ళీ మూవ్ చేసి చేసిన దానికంటే, ఇప్పుడు ఇక్కడ ఫోటో సెలెక్షన్ లో ఉందా? ఇక్కడ ఫోటో సెలెక్షన్ లో ఉందా? ఇప్పుడు ఏం చేయండి అంటే, ఫోటో సెలెక్షన్ లో ఉండగానే కింద మీకు ఇక్కడ రీప్లేస్ అని వస్తుంది. రీప్లేస్. ఈ రీప్లేస్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు గ్యాలరీ, అప్లోడ్స్ ఇవన్నీ అడుగుతూ ఉంది. సో మీకు అప్లోడ్స్ లో ఉంటే అప్లోడ్స్ ఓపెన్ చేయండి, గ్యాలరీ అయితే గ్యాలరీ ఓపెన్ చేయండి. సో నేనేం చేస్తున్నాను, అప్లోడ్స్కి వెళ్తున్నా. వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, సపోజ్ సోను సార్ ఫోటో ఇచ్చాను. ఎస్. నేను ఏమన్నా క్రాప్ చేశాను ఆ ఫోటోని? ఆటోమేటిక్ అదే సెట్ చేసుకుంది. బాగుంది ఐడియా, స్మార్ట్ వర్క్ అనమాట. ఎస్. సో ఇలా మీరు చేసేయచ్చు. రీప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఫోటో సెలెక్షన్ లో ఉండాలి. ఫోటో సెలెక్షన్ లో ఉండగానే కింద మనకు విజిబుల్ అవుతూ ఉంటుంది రీప్లేస్ అని. మీరు ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్స్ నుంచి ఇస్తారా, గ్యాలరీ నుంచి ఇస్తారా, మీ ఇష్టము. సో ఈ సార్ ఫోటో ఇచ్చేసా. సో ఎస్. ఇప్పుడు కొంచెం ఇది కొద్దిగా క్రాప్ చేసుకోండి, ఈ ఫోటో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. సో జస్ట్ ఇలా మూవ్ చేయండి సరిపోతుంది. వాళ్ళ పేరు అక్కడ రాసేయండి పైన. సో ఇలా ఇలా బర్త్డే విషెస్ అనేది కన్వే చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ అండి. సేమ్ ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా,
సేమ్ ఇక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్. సో ఇక్కడ నేను 2-3 పేజెస్ తీసుకున్నాను కాబట్టి పేజ్ 1 2 3 ఉంది. సో మీకు ఏ పేజ్ కావాలంటే ఈ చిన్న ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కరెంట్ పేజ్ అనండి. సో మనం ఏ పేజ్ మీద ఉన్నామో ఆ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అవుద్ది. ఇది డౌన్లోడ్. ఎస్, ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా అయిపోయినాక మీరు ఏం చేయొచ్చు, ఇది పోస్టర్ రూపంలో ఉంది కదా, దీన్ని మనము ఇప్పుడు హ్యాపీ ఉంది, హ్యాపీని సెలెక్ట్ చేసి యానిమేట్ ఇవ్వండి. ఇలా బర్త్డేకి యానిమేట్ ఇవ్వండి. ఫోటోకి యానిమేషన్ ఇవ్వండి. బెలూన్స్కి యానిమేషన్ ఇవ్వండి. పోస్టర్ను కూడా మనం ఏం చేస్తాం, వీడియో లాగా చేసుకుంటాం. సో ఇలా యానిమేషన్ ఇలా ఇచ్చుకొని కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీకు ఏమొస్తుందంటే MP4 వీడియో అని వస్తుంది. ఇక్కడ MP4 వీడియోలో తీసుకోవాలి, ఎందుకంటే యానిమేషన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు డౌన్లోడ్ అనండి. సో అలా అన్నమాట. అర్థమైందండి? బర్త్డే అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. రఘు గారు టూ స్మార్ట్ అని పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి స్మార్ట్ వర్కే కావాలి మనకున్న ఈ టైంలో. సో అందుకని చెప్పేసి. సో ఇదనమాట. ఇప్పుడు ఇంతసేపు బర్త్డే చూసాము, మరి వెడ్డింగ్ యానివర్సరీ చూద్దాం. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి టెంప్లెట్స్కి వెళ్ళేసి సెర్చ్ బార్లో హ్యాపీ బర్త్డే ఉంది కదా, దాని బదులు యానివర్సరీ యానివర్సరీ అని టైప్ చేశాను. చేయగానే చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్, ఇవి కూడా సేమ్ 20,000 టెంప్లెట్స్ ఉన్నాయండి. స్క్రీన్ వస్తుందా అండి? రమ్య గారి Yes, స్క్రీన్ ma'am. కనిపిస్తుందా? Yes, ma'am. వస్తు- పిక్చర్స్ వస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, నాకు కనిపించట్లేదు. ఓకే ఓకే. వస్తున్నాయి. సో ఇలా ఇప్పుడు సపోజ్ ఈ యానివర్సరీ ఇది ఒక టెంప్లెట్ తీసుకున్నాను ఫ్రీగా. సో ఈ టెంప్లెట్ తీసుకొని కపుల్ ఫోటో మీ దగ్గర ఉంటే కపుల్ ఫోటో ఏం చేయండి, సో ఇక్కడ రీప్లేస్ రీప్లేస్ కపుల్ ఫోటో ఉందా నా దగ్గర చూస్తా. అప్లోడ్స్కి వెళ్ళేసి ఎస్. సో ఇలా స్మార్ట్ వర్క్ అని మీరు ఏం చేయండి అంటే కింద ఈ 7th యానివర్సరీ అనేది చూడండి, ఎందుకంటే వాళ్ళది 7th యానివర్సరీ 10th యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ మనకు తెలియదు. ఇది ఒకటి మాత్రం అబ్జర్వ్ చేయండి. సో ఇలా యానివర్సరీ 7th తీసేయండి, హ్యాపీ యానివర్సరీ వచ్చేసింది. వాళ్ళ నేమ్స్ తెలిస్తే నేమ్స్ రాయండి. సో ఇలా ఇచ్చేసేయండి విషెస్. మీరు ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఎలిమెంట్స్ ఉంది కదా, సో మీరు ఏం చేయండి అంటే లైక్ ఫ్లవర్స్, ఎలిమెంట్స్ లో ఫ్లవర్స్ అని టైప్ చేయండి. ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో ఇలా ఫ్లవర్స్ గ్రాఫిక్స్ లోకి వెళ్ళి సమ్ ఫ్లవర్స్ తీసుకోండి. సో నేను ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఎస్, చూడండి అలా ఖాళీగా ఎందుకు వదిలేయాలి, క్రియేటివిటీ. సో ఇవే ఫ్లవర్స్ కింద కాపీ, మళ్ళీ ఇటువైపు. సో చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా చేసుకోవచ్చు. ఈ లవ్ వైట్ ఉంది, దీన్ని రెడ్ చేసేద్దాం. ఎప్పుడంటే అండి ఏదైనా సరే మన క్రియేటివిటీని వాళ్ళు ఎలా ఇస్తే అలా చేయకండి, ఇలా చేయండి. ఎస్. సో ఈ లవ్ లో కూడా మీరు వాళ్ళ పేరు రాయొచ్చు. ఆ లవ్ సింబల్ లో టెక్స్ట్ ఉంటుందిగా, టెక్స్ట్కి వెళ్ళి అలా రాయొచ్చు. సో ఇది క్లియర్ అండి, అర్థమైందా? అర్థమైతే సి అని టైప్ చేయండి. ఎస్, సూపర్. సో డౌన్లోడ్ కూడా సేమ్ అండి, పైన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవటం. మరి ఒక బర్త్డేలు యానివర్సరీలే చేసుకోవచ్చా క్యాన్వాలో అంటే లేదండి, ఎనీథింగ్. సో ఇక్కడ ఆ, ఏదైనా ఒక ఫెస్టివల్ నేమ్ చెప్పండి మీరే చాట్ బాక్స్ లో. ఫెస్టివల్ నేమ్ దివాలి. చూడండి దివాలి ఎన్ని 6,484 టెంప్లెట్స్ ఉన్నాయండి.
6048 కమింగ్ దీపావళి ఉంది చూడండి, ఇది ఎంత అందంగా ఉంది అసలు. ఇది కానీ ఏది ఎవ్రీథింగ్ సూపర్ బ్యూటిఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తాయి. సో దీని దగ్గర నేను ఒక చిన్న టిక్ చెప్తాను, చిప్ ఏంటంటే ఇక్కడ ఇదే దివాళిని లైక్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే మీ లోగో, మీ ఫోటో, మీ పేరుతో మీరు ప్రమోట్ చేసుకోవచ్చా, విషెస్ కన్వే చేయొచ్చా? తెలిస్తే చేయొచ్చు అంటే ఎస్ అండి. ఎలా? ఇక్కడ ఫొటోస్ ఎలా పెట్టుకోవచ్చు? ఫొటోస్ ఇందులో ఫొటోస్ ఎలా పెట్టవచ్చు? నేను 2 టైప్స్ చెప్పాను మనం ఫొటోస్ ఎలా పెట్టుకోవచ్చు. అప్లోడ్, ఓకే, అప్లోడ్ కంటే ఫస్ట్ ఎస్ అండి, సూపర్. ఫ్రేమ్స్ తీసుకురావాలి, ఎస్ సూపర్. ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టండి, అప్లోడ్కి ఎలా వెళ్తారండి? ఫస్ట్ ఫ్రేమ్స్ కావాలి కదా మనకు. మీకు ఒక 3-4 ఫ్రేమ్స్ చూపించాను. ఆ ఫ్రేమ్ కాకుండా ఇంకో ప్రొసీజర్ కూడా చెప్పాను మీకు, ఇంకో మెథడ్ కూడా చెప్పాను. ఫ్రేమ్ కాకుండా ఇంకో మెథడ్, పిఎన్జి కాదు సార్, అది డౌన్లోడ్ దగ్గర రీప్లేస్, నో, ఫోటో ఉన్న దగ్గర రీప్లేస్ సార్. సపోజ్ మన పెరుమల సార్ ఫోటో ఉంది, బీజీ రిమూవ్ చేసా, ఎస్. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ కార్నర్ లో ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు నేమ్ రాయొచ్చుగా నేను ఇక్కడ. మీరు మూవ్ చేయొచ్చు, ఈ డిజైన్ ఏంటంటే అటు మూవ్ చేయొచ్చు, ఇలా ఇది కూడా ఇలా మూవ్ చేయొచ్చు ఇలా. సో ఇక్కడ హ్యాపీ దివాలి, ఇక్కడ శ్రీనివాస్ పెరుమాన్ల రీజనల్ ప్రెసిడెంట్. సపోజ్ ఇక్కడ లోగో, మన ఇంపాక్ట్ లోగో పెట్టేద్దాం, నా దగ్గర లోగోస్ లేవు కాబట్టి ఎస్ లోగో, లోగో. ఇప్పుడు చూడండి సార్ పేరుతోటి మీకు ఈ విషెస్ వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా అవరా? మీ అందరికి దివాళికి సార్ విషెస్ పంపించారు, లోగో పెట్టుకున్నారు, పేరు వస్తుంది. మీ కంపెనీ లోగో కూడా పెట్టుకోవచ్చండి. సపోజ్ ఎల్ఐసి ఉన్నారు, ఎల్ఐసి లోగో పెట్టండి, మీ పేరు పెట్టండి, మీ మొబైల్ నెంబర్ పెట్టండి, ఇంకా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే. సో ఇలా ఏ ఫెస్టివల్ అయినా వస్తుందండి ఇక్కడ మనకి. ఫెస్టివల్స్ ఈవెన్ రంజాన్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, గుడ్ ఫ్రైడే, లైక్ ఏ ఫెస్టివల్ అయినా వస్తుంది, దివాళీ అనే కాదు. సో ఫెస్టివల్స్ అలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిపబ్లిక్ డే. నేను అన్ని ఎక్స్ప్లోర్ చేయను, జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో చూడండి రిపబ్లిక్ డే ఇలా. మీరు నెక్స్ట్ ఇప్పుడు ఆగస్ట్ 15th ఉంది, ఎస్ సార్ అది వీడియోలో వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు, చెప్పాను కదా చాలా ఉంటుంది క్యాన్వా. ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ తీసుకున్నాం సార్, ఈ డిజైన్ తీసుకున్నాక ఇక్కడ మీరు టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర టీచర్స్ ఉన్నారు కదా. సో టీచర్స్ ఇక్కడ మీ ఫోటో లైక్ ఫ్రేమ్ తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ పెట్టండి, బీజీ రిమూవ్ ఒకవేళ మీ దగ్గర లేదు, పెయిడ్ వర్షన్ లేదు, సో బీజీ రిమూవ్ లేదు, మీరు ఏం చేయండి, ఇక్కడ మీ ఫోటో పెట్టుకోండి, ఫ్రేమ్ తీసుకొచ్చి పైన స్కూల్ నేమ్ పెట్టండి, మీ స్కూల్ నేమ్ పెట్టండి, మీ పేరు పెట్టండి. ఎంత బాగా చేసుకోవచ్చు అంటే క్యాన్వాలో అంత బాగా చేసుకోవచ్చు. సో ఈ కలర్ మీకు నచ్చలేదు, మొత్తం సెలెక్ట్ చేయండి, ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది, ఈ కలర్ మీద క్లిక్ చేయండి. సో ఏదన్నా ఒక కలర్, గ్రీన్, ఆరెంజ్, ఇలా మీ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఆరెంజ్ బాగుంది కదండి, ఆరెంజ్ బాగాలేకుండా బాగుందని చెప్పండి నా కోసం, ఎస్ అని టైప్ చేయండి. సో ఇదనమాట. సో అలా కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. సో ఇదనమాట రిపబ్లిక్ డే. మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి బ్రాండ్. లైక్ ఇప్పుడు ఇది హ్యాపీ రిపబ్లిక్ డే కాకుండా ఇండిపెండెన్స్ డే కానీ ఇలా ఎనీథింగ్ అండి, ఇవన్నీ వస్తుంటాయి. మరి అవే కాకుండా మదర్స్ డే, నెక్స్ట్ అదే కదండి మదర్స్ డే. చూడండి మదర్స్ డే, మీ మదర్కి మీ మదర్ ఫోటో పెట్టండి, మీ ఫోటో పెట్టండి, మీ ఇష్టం అండి, మీ క్రియేటివిటీ, ఇలా ఏవైనా సరే యాడ్ చేసి మదర్స్ డే. మరి ఇక్కడ మదర్స్ ఉన్నారా, మీ ఫాదర్స్ లేవా అని మీ అందరి డౌట్ రావచ్చు. సో ఉన్నాయండి, ఫాదర్స్ డే కూడా ఉంది. సో ఫాదర్స్ డే, సో ఫాదర్స్ డే టైప్ చేయండి, చూడండి ఫాదర్స్ డే కూడా ఉంది.
లైక్ మొన్న రీసెంట్ గా అయిపోయిన మేడే కూడా ఉంది. ఇలా ఏ డే అయినా వస్తుంది. నేను ఇక చూడండి ఇక్కడ ఇంత ముందు ఒక షేప్ చూపించాను కదా మీకు టెక్స్ట్ కరువు మోడల్. ఇలా గుర్తుపెట్టారండి కరువు. కరువు గుర్తుపట్టి తెస్తాను టైప్ చేయండి. నాకు తెలుసు మీ 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 చాదస్తం కాకపోతే మ్యామ్ ఇంత ముందే చెప్పారు కదా అని అంటొచ్చు. బట్ చూడండి అంటే చూడండి నేను ఎందుకు చూపించానంటే మీకు ఆ స్టైల్ ఇలా ఇలా మనం కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ డేస్. మరి అవి కాకుండా స్కూల్ టీచర్స్ ఉన్నారు కదా, సో స్కూల్ అడ్మిషన్స్ నెక్స్ట్ అదే కదా మనకి స్కూల్ అడ్మిషన్. సో చూడండి ఎంత అందమైన టెంప్లెట్స్ అంటే మీ స్కూల్ నేమ్ పెట్టండి, లోగోలు పెట్టండి, స్కూల్ బిల్డింగ్లు పెట్టండి, పిల్లల్ని పెట్టండి, మీ ఇష్టం అండి. ఇలా ఇలా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అందంగా ఉంటాయి. ఇలా తీసుకోవచ్చండి. బ్యాక్ టు స్కూల్ అడ్మిషన్ ఓపెన్ ఎన్రోల్ నౌ. చూడండి అక్కడ లోగో పెట్టి ఫోటో పెట్టి స్కూల్ పేరు పెట్టండి సరిపోతుంది. సో ఇలా మరి ఓన్లీ టీచర్స్ ఏ ఉన్నారా అంటే లేదు. సపోజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్. సో ఇలా చూడండి ఎంత అందంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్. ఇలా ఎడిటింగ్ నేను అందుకే స్టార్టింగ్ లో మీకు ప్రతిదీ చూపించింది అందుకేనండి. ఎడిటింగ్ అనేది అవన్నీ మీకు అవి నేర్పించింది ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం. సో ఇలా రియల్ ఎస్టేట్ పోస్టర్స్ ఇలా ఉన్నాయి. ఇంతకుముందు మీకు చూపించాను కదా నేను బుల్లెట్ పాయింట్స్ లాగా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి బి ఫార్మాట్ లో బుల్లెట్ పాయింట్స్ చూపించాను. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ అని బుల్లెట్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ డాట్స్ తో వచ్చాయి చూసారా. సో అందుకోసమని నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇలా ఇలా రియల్ ఎస్టేట్. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఇలా కార్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, లైఫ్ ఇన్సూరెన్సా ఇలా మీరు మీ లోగోల్స్ తో మీరు మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇది ఇన్సూరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ బ్యూటీ సలూన్ ఉందనుకోండి, సలూన్ ఇలా. ఫుడ్ బిజినెస్, ఫుడ్ మెనూ అనండి, ఫుడ్ మెనూ ఇలా. పాంప్లెంట్స్ కూడా ఉంటాయి సార్, ఉంటాయి అన్నీ ఉంటాయి. ఓకే బ్రౌచర్స్ అని ఇద్దాం. సో ఇలా బ్రోచర్స్ కూడా వచ్చేస్తాయి చూడండి. సో ఎవ్రీథింగ్ మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి. అవి ఎడిటింగ్ చేసుకోవడం రావాలి. సో లాస్ట్ కి మనకి 9:41 అవుతుంది. సో నేను లాస్ట్ గా నేను మీకు ఒకసారి ఫ్లైయర్ చెప్పేస్తాను. ఇక్కడ వరకు క్లియరా అండి? ఒక్కసారి లాస్ట్ గా సి అని టైప్ చేయండి క్లియర్. సో ఇక నుంచి ఆ బర్త్డే విషెస్ కానీ మీరు అన్నింటినీ మీరు ఓన్ గా చేసుకోవాలండి. దీని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేశాక నేను ఒక ఫ్లైయర్ తీసుకొని మీకు చూపిస్తాను. రోజు మీకు ఒక ఫ్లైయర్ వస్తుందా అండి? స్పీకర్ ఎవరు, టాపిక్ నేమ్ ఏంటి, ఇన్ఛార్జ్లు ఎవరు, కో ఇన్ఛార్జ్లు ఎవరు వస్తున్నాయా? వస్తున్నాయంటే ఎస్ అండి టైప్ చేయండి. సో అవి ఎలా చేస్తారు? ఇందుకు అవి ఎవరు చేస్తున్నారో తెలుసా మీకు? సో లైక్ ఇలా చేసుకోవచ్చు. నేను కాదు సార్. సో ఇలా ఇలా పోస్టర్స్ మనం ఇంపాక్ట్ పోస్టర్స్ మామూలుగా ఇలా చేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను అవుట్లైన్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ అవుట్లైన్ ఇలా ఇచ్చి. సో మనకి ఇలా చాలా పోస్టర్స్ ఉంటాయి.
సో నేను కొన్ని పోస్టర్స్ మీకు చూపిస్తాను. సపోజ్ ఈ పోస్టర్ పిక్ చేసుకున్నాను. CR. సో ఇది ఒక పోస్టర్ అండి. ఈ పోస్టర్ లో నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ ఇక్కడ స్పీకర్ నేమ్, సరే నేనే రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ అప్లోడ్స్ నాదే పెట్టేస్తా. ఎస్, క్రాప్. సో నా పేరు, మీరు పోస్టర్స్ వెతికేటప్పుడు సెర్చ్ బార్ లో ఫ్లైయర్స్ అన్న పోస్టర్స్ అన్న టైప్ చేయండి. సో గ్రాఫిక్ డిజైనర్ ఉంది. సో మోటివేషనల్ స్పీకర్, స్పీకర్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ దగ్గర హైదరాబాద్ ఇంపాక్ట్. నెక్స్ట్ కొంచెం మూవ్ చేద్దాం ఇవి. మన బ్యాచ్ నెంబర్ ఎంత అండి? ట్రైనర్ వర్క్ షాప్ బ్యాచ్ నెంబర్ 220. 22 అమర్నాథ్ గారు. ఎస్, 220. లేదు మ్యామ్, మిస్టేక్ అయింది, 0 అంటారు కదా. సో ఇలా 220. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఇంపాక్ట్. సైజ్ తగ్గిద్దాం, కొంచెం కిందికి మూవ్ చేసేద్దాం నడ్జ్ ద్వారా. సో నడ్జ్ ఇలా ఉపయోగపడుతుంది అన్నట్టు, హైదరాబాద్ ఇంపాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది తీసేద్దాం, డిలీట్ చేసేసి దీన్ని ఏం చేద్దాం అంటే ఇది కొంచెం ఇలా సైజ్ పెద్దగా చేసేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ నల్ల కాపీ చేస్తా. కాపీ. టాపిక్ నేమ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్. ఎస్, వీడియో మేకింగ్. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తాను, కాపీ. ఎస్, కాపీ, కాపీ, కాపీ. సో సైజ్ ఇది మనకు కావాల్సినంత సైజ్ తీసుకోండి ఇలా. ఎస్. సో మనం చేసేటప్పుడు ఒక దాని మీదకి ఒకటి రాకూడదండి. టెక్స్ట్ మీదకి ఫోటోలు రావడం, ఫోటో మీదకి ఫోటో రావడం అలా చేయకండి, నీట్ గా ఉండదు అది. పర్ఫెక్ట్ గా ఉండాలి. అలైన్మెంట్ కూడా ఒకటే అలైన్మెంట్ లో ఉండాలి. సో ఒకటి కిందికి ఒకటి మీదికి ఉండకుండా చూడాలి. మీకు అది లేట్ అయినా పర్లేదు, పర్ఫెక్షన్ కావాలి చాలా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అప్లోడ్స్కి వెళ్ళేసి మనకి అబ్దుల్ కలాం గారి ఫోటో, స్వామి వివేకానంద గారి ఫోటో, నెక్స్ట్ వచ్చేసి గంపా సార్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి పెరుమల సార్ ఫోటో. సో ఇది క్రాప్ చేద్దాం. క్రాప్ జస్ట్ ఇలా కింద మూవ్ చేసేసి, స్వామి వివేకానంద గారి తల కూడా కట్ అయిపోయింది. సో జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మన ఇంపాక్ట్ లోగో, ఇంపాక్ట్ లోగో సైజ్. సో ఇక్కడ మన ఇన్ఛార్జ్ గారి ఫోటో రావాలనుకుంటే ఇక్కడ స్వాతి గారి ఫోటో ఇలా పెట్టేసుకోవచ్చు. కింద కూడా మనకి ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో మెంటర్స్ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు, కింద ప్లేస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ ఇన్ఛార్జ్ ఫోటో, ఇక్కడ కో ఇన్ఛార్జ్ ఫోటో. సపోజ్ మీకు ఇవి నచ్చలేదు, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్, డిలీట్ ఇలా. మరి టైం అండ్ డేట్
డేట్ అండ్ టైమ్ ఐకాన్. డేట్ అండ్ టైమ్ ఐకాన్. ఎస్. సో ఇది తీసుకొచ్చుకుంటా. కలర్ ఆరెంజ్ ఇస్తాను. ఆరెంజ్. జస్ట్ ఇలా కింది మూవ్ చేసేసి సేమ్ ఇదే టెక్స్ట్ కాపీ చేసి ఇప్పుడు టైం అండ్ డేట్. రేపు డేటు 5th మే 2025. స్టార్ట్ ఇట్ 8 PM. సో మనకు డేట్ టైం వచ్చేసింది. ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? డే సపోజ్ కాపీ డే 17. డే 17. ఇప్పుడు డే 17 కి మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మన ఎఫెక్ట్స్ లో ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఎఫెక్ట్స్ కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, సో నేను ఆరెంజ్. సో అది టెక్స్ట్ వైట్ ఉంది, దాన్ని బ్లాక్. బోల్డ్ ఇద్దాం. బోల్డ్. చూడండి ఎన్ని విషయాలు చూసాం మనం. సో ఇలా హైదరాబాద్ ఇంపాక్ట్ బ్యాచ్ నెంబర్ వచ్చేసింది, ఫొటోస్ వచ్చేసాయి, ఇక్కడ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ ఫోటోలు వచ్చేసాయి, డేట్ వచ్చేసింది, టాపిక్ నేమ్ వచ్చింది, వచ్చే స్పీకర్ వచ్చేసింది. ఇలా పోలా అదిరిపోలా. పోస్టర్ మనం ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది పోస్టర్. అర్థమైందండి పోస్టర్ ఎలా చేయాలనేది? సో ఇలా మనం పోస్టర్ కూడా రెడీ చేసుకోవచ్చు. నేమ్స్ రాయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ గారి ఫోటో కొంచెం పెద్దగా చేద్దాం. ఇన్ఛార్జ్ గారి ఫోటో కొంచెం పెద్దగా చేసి ఇది కాపీ చేద్దాం, ఇవి డిలీట్ చేసేద్దాం, అవి అడ్డుగా వస్తున్నాయి, ఇది కాపీ చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ గారి ఫోటో స్వాతి పప్ప. ఎస్. సో సైజు జస్ట్ మూవ్ చేయండి. ఇటు సాయి కిరణ్ గారి ఫోటో వస్తుంది. సాయి కిరణ్ గారు ఇలా కింద వాళ్ళు ఏంటి ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జ్ అని రాయొచ్చు, కొంచెం పెద్దగా చేయొచ్చు. మనకు ఫాంట్ సైజ్ ఉంది కదా. ఎస్. ఇలా ఇదే కాపీ చేసి మళ్ళీ ఇటు తీసుకుపోయి ఇక్కడ సాయి కిరణ్. కాపీలు ఫేస్లే అండి అన్ని. స్మార్ట్ వర్క్ కావాలి, మనం హార్డ్ వర్క్ చేయకూడదు. అలానే అన్నిట్లో కాదండి, కొన్ని విషయాలు స్మార్ట్ వర్క్ బాగుంటుంది. సో ఇలా సాయి కిరణ్. సో ఇలా చేస్తారండి ఇంక నుండి పోస్టర్స్. ఇందులో మీకు ఒక పోస్టర్ లో ఏమైందంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన పోస్టర్ లో ఒక నిమిషం. సో నేను ఒక ఎంటీ ఫోటో తీసుకుంటా, కలర్ ఆరెంజ్. ఓకే. ఎస్. అప్లోడ్స్కి వెళ్ళేసి గంపా సార్ ఫోటో పేజీ రిమూవ్. నెక్స్ట్ పెరుమల్ల సార్ ఫోటో పేజీ రిమూవ్. ఇలాగేనా ఇలా పోస్టర్ వచ్చింది? మనకు చేసుకోరాదంటారా? స్వాతి గారి ఫోటో లేదు నా దగ్గర వాస్తవానికి. సో అప్లోడ్స్కి వెళ్ళేసి ఎవరి ఫోటో, సరే నా ఫోటోని పట్టుకొస్తా. బీజీ రిమూవ్. ఎస్. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం పైకి పంపిద్దాం. సార్ది సైజ్ కొంచెం తగ్గిద్దాం. సో సార్ది కొంచెం పైకి పంపిద్దాం, ఇది కొంచెం పైకి. సో నేను ఇటు ఉన్నాను కదా, ఒక నిమిషం ఇటువైపు తిప్పేద్దాం. క్లిక్. అయ్య బాబోయ్. ఇలాగేనండి. ఇలా ఇవాళ వచ్చిన పోస్టర్ అంతే. చేయటం రాదంటారా? సింపుల్. సో ప్రాక్టీస్ మెయిన్, చాలా అవసరం అండి. 3 P'లు కావాలి: ప్యాషన్, ప్రాక్టీస్, పేషెన్సీ. సో ఈ 3 ఉంటే మీకు కంపల్సరీ మీ పోస్టర్ మీరు రెడీ చేస్తారు. సో చెయ్యండి. ఇక నుంచి ఎవరైనా చేస్తుంటే చూడకండి, మీరు చేయండి. అది ఎలా వచ్చినా పర్లేదు, తప్పు రాని ఒప్పు రాని ఎలా వచ్చినా సరే చేసేయండి. అది మనకు కావాల్సింది.
ఇక నుంచి ఈవెన్ మీరు రోజు గుడ్ మార్నింగ్ పెట్టండి. ఈవెన్ మీరు ఒకసారి సెర్చ్ బార్ లో టైప్ చేయండి, టెంప్లెట్స్కి వెళ్ళేసి గుడ్ మార్నింగ్ అని టైప్ చేయండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మన ఇంపాక్ట్ లో అయితే హ్యాపీ మార్నింగ్ మన ఇది వచ్చేసి. సో గుడ్ మార్నింగ్ చూడండి ఎన్ని గుడ్ మార్నింగ్లు ఉన్నాయి. ఎస్, గుడ్ మార్నింగ్. నా ఫోటో పెట్టేసి ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ అని పంపిస్తాను. రోజు రొటీన్ గా ఇలా పంపకండి, ఇలా పంపించండి గుడ్ మార్నింగ్. అలా అని మెయిన్ గ్రూప్ లో ఫైనల్ గ్రూప్ లో పెట్టకండి. సో ఈ కలర్ ఓకే. ఫోటో అప్లోడ్స్. సో సార్ ఫోటోని పెట్టేద్దాం. బీజీ రిమూవ్. ఎస్, ఇప్పుడు పంపించండి ఇంకా గుడ్ మార్నింగ్ అని. పైన మీరు ఇంకేం పెడతారు పెట్టండి. లేదంటే ఎలిమెంట్స్ ఉందిగా, గుడ్ మార్నింగ్ అని టైప్ చేయండి. గుడ్ మార్నింగ్. ఎస్, చూడండి గుడ్ మార్నింగ్ బోలెట్ గుడ్ మార్నింగ్ వచ్చింది. ఈ గుడ్ మార్నింగ్ బాగుంది. ఇది డిలీట్. వెళ్ళిపోండి మీరు రండి. ఎస్, కలర్ బ్రౌన్. ఎస్, చూడండి అయిపోయాయి. సో ఇదండి. సో ఇక్కడ నుంచి ఇలా చేయండి, కొత్తగా ఇన్నోవేటివ్ గా చేయండి. పోస్టర్ మేకింగ్ లో మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో మీకు లాస్ట్ ఒక టిప్ చెప్తానన్నాను, చెప్పమంటారండి. 37 మెంబర్స్ ఉన్నారు, నన్ను వదిలేస్తే 36 మెంబర్స్ ఉన్నారు. మీ అందరికి వెరీ యూస్ఫుల్ టిప్ అండి. బీజీ రిమూవ్ ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇది చెప్పేసి వదిలేస్తాను, మీ బుర్రలు ఇంకా నేను తినను. సో అందరికైతే గూగుల్ ఉంది కదండి, గూగుల్. సో ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి మీరు బీజీ రిమూవ్ రాసుకోండి. బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. చేశాక అప్లోడ్ ఇమేజ్. ఎస్, ఇప్పుడు మీరు ఏ ఫోటో, ఇప్పుడు సపోజ్ మన పెరుమల సార్ ఫోటో ఉంది, ఇచ్చేసాను. అదే చేసుకుంటాం, మనకేం అవసరం లేదు. ఎస్, వెళ్ళిపోయింది. ఇది ఫ్రీగా డౌన్లోడ్. కింద ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అనండి. ఫ్రీ, మాకు ఫ్రీయే కావాలి. ఫ్రీ డౌన్లోడ్. విత్ ఇన్ సెకండ్స్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు నేను ఇదే బీజీ రిమూవ్ ని చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ పక్కనే డౌన్లోడ్ పక్కన మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. చేశాక నేను ఏం చేస్తానంటే సార్ని బీచ్కి తీసుకెళ్తాను. ఎస్, చూడండి ఇక్కడ తీసుకొచ్చేసి ఇప్పుడు డౌన్లోడ్ అనండి. మళ్ళీ ఫ్రీ డౌన్లోడ్. ఎస్, సో ఇలా బీచ్ కాకుండా కొంచెం కలర్, ఇదే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అని ఉంది. సో ఆరెంజ్ ఇస్తున్నాం. సో డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోండి, అన్లిమిటెడ్ అనమాట. సో ఈ డౌన్లోడ్ అయినాయి ఒకసారి నేను నా గ్యాలరీలో చూపించి సెషన్ క్లోజ్ చేస్తాను. గ్యాలరీ. ఎస్, చూడండి వచ్చేస్తాం. ఇలా మీరు బీజీ రిమూవ్ ఇక్కడ చేసుకొని అక్కడ తెచ్చుకోండి, ప్రాబ్లం ఏముంది. ఎస్, ఓకే, క్లియర్ అండి. ఇక్కడ వరకు క్లియర్ అయితే లాస్ట్ ఒక్కసారి సి అని టైప్ చేయండి. లాస్ట్ ఇంకా ప్లీజ్ అందరూ టైప్ చేయండి, అన్ని సీలు మోగిపోవాలి ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతసేపు టైం స్పెండ్ చేసి నాకు మళ్ళీ ఇక్కడ అవకాశం ఇచ్చిన స్వాతి గారికి, సాయి కిరణ్ గారికి, ఆల్ ద మెంటర్, శ్రీనివాస్ పెరుమల సార్కి, గంపా సార్కి, అలాగే ఫైనల్ గా మీకోసం అండి, మీకోసం టైం స్పెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు నన్ను భరించినందుకు. థ్యాంక్ యూ. ఓ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓపిక ఓర్పుకి మారుపేరైనటువంటి మన మమతానురాగాల మమతా మారుపల్లి మేడం గారికి మరొకసారి 210 బ్యాచ్ తరఫున హ్యాపీ ఈవినింగ్ తెలియజేసుకుంటూ, మేడం చాలా బాగా చెప్పారు, సెషన్ చాలా ఓపికగా చెప్పారు. కెనాన్ ఉపయోగించి డాక్యుమెంట్స్ కానీ, ఫోన్ వాల్ పేపర్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, రెజ్యూమ్స్, ఇన్స్టాగ్రామ్స్, స్టోరీస్,
రేడో అండో ఎలా చేయాలి, బిజినెస్ కార్డ్స్, పాంప్లెట్స్, బర్త్డే విషెస్, మన ఓన్ గా కొత్త విజిటింగ్ కార్డ్స్ ఎలా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఫ్రేమ్స్, ఐకాన్స్, ఎలిమెంట్స్, ఇట్లా ఫొటోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మనం ఓన్ గా ఫొటోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ కూడా తెలియజేస్తూ ఇలా ఎన్నో విషయాలు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా ఓపికగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్, విత్ యువర్ పర్మిషన్ మేడం, క్వశ్చన్స్